సో హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు ఆల్మోస్ట్ మీలో చాలామంది నాతో మాట్లాడే ఉంటారు. నా పేరు మణితేజ అండ్ నాకు 7+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీలో ఉంది. అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఈ సైబర్ సెక్యూరిటీ టీచ్ చేయడంలో ఉంది. ఇప్పటివరకు ఆల్మోస్ట్ మనం 2800 to 3000+ స్టూడెంట్స్ని అయితే ట్రైన్ చేశాము. అండ్ కమింగ్ టు దిస్, నా కెరియర్ 2018లో స్టార్ట్ అయింది. నేను నా బిగినింగ్ స్టేజ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇంజనీర్గా స్టార్ట్ చేశా. అండ్ అది కూడా బెంగళూరులో కోరమంగళ. అండ్ కంపెనీ పేరు వచ్చేసి డెక్కన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అక్కడ నుంచి 2023 వరకు నా జర్నీ స్టార్ట్ అయింది. విప్రో నుంచి రిజైన్ చేసి నా సొంతంగా హ్యాకథోన్స్ ఫర్ యూ అనే కంపెనీ స్టార్ట్ చేశాను. ఇది ఐటీ సర్వీసెస్ అన్నమాట. మేము కంపెనీస్కి ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. విఐపిటి, మొబైల్ పెన్ టెస్టింగ్ అండ్ ఏపీఐ టెస్టింగ్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాం అనమాట. సో రైట్ నౌ క్లయింట్స్ వచ్చేసి యూరోప్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు. ఇండియాలో చిన్న చిన్న స్టార్టప్స్ కూడా ఉన్నాయి. రైట్ నౌ ట్రయల్స్ అయితే అవుతున్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అప్ టు నౌ. అండ్ ఈ క్లాసెస్ వచ్చేసి ఓన్లీ నాకు ఈవినింగే పాసిబుల్ అవుతుంది. నేను నా కంపెనీ వర్క్స్ అని పక్కన పెట్టేసి ఇవి చేస్తూ ఉంటాను అనమాట. నా కైండ్ ఆఫ్ హాబీ అనుకోండి. ఓన్లీ 7 to 8 or 8 to 9 ఈ టైమింగ్స్ మాత్రమే నాకు వర్కౌట్ అవుతాయి. సో మిగతా టైమ్స్ అస్సలు వర్క్ అవ్వవు. అండ్ ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే నేను 2016 and 17లో మీలాగే చాలా వరకు సైబర్ సెక్యూరిటీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అని ఉండేది. బట్ ఎట్ సర్టన్ పాయింట్లో ఏమైందంటే ఏ కోర్స్ తీసుకోవాలి? ఎథికల్ హ్యాకింగ్ చాలా కామన్. నువ్వు సైబర్ సెక్యూరిటీలోకి వస్తున్నావు అంటే మనకు కంపల్సరీ ఉండాల్సింది ఎథికల్ హ్యాకింగ్. రీజన్, నువ్వు సైబర్ సెక్యూరిటీలో ఎటెళ్ళినా డేటా ప్రొటెక్షనే ఉంటుంది. సో బేసికలీ నీకు ఈ హ్యాకర్స్ ఎలా హ్యాక్ చేస్తారో తెలియకపోతే వి కాంట్ డూ ఎనీథింగ్. అందుకోసం అనే ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒక నాలెడ్జ్. బట్ బయట మీకు ఇన్స్టిట్యూట్స్, యూట్యూబర్స్ చెప్పినట్టుగా ఎథికల్ హ్యాకింగ్ ఒక్కటే ఉంటే జాబ్స్ రావు. ఓకే, బట్ అప్పుడు మాకు ఎవరు చెప్పడానికి లేరు. సో నేను ఒక 1 lakh వరకు పే చేసి చాలా ఇన్స్టిట్యూట్స్లలో నేర్చుకున్నాను. బట్ ద రియల్ థింగ్ అక్కడే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు నేర్పించిందే ఒరిజినల్ అనే మైండ్ సెట్లో ఉన్నాను నేను. అక్కడ నుంచి జాబ్కి వెళ్ళిన తర్వాత ఆ జాబ్లో ఆ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఓకే, నేను చాలా టూల్స్ నేర్చుకున్నా అండ్ ఆ టూల్స్ ఎలా యూజ్ చేయాలో పర్ఫెక్ట్గా నాకు తెలుసు. బట్ ఏ సందర్భంలో ఏది ఎక్కడ చేయడానికి యూజ్ చేయాలి అనేది అసలు ఏం తెలియదు. ఎందుకంటే ఏ ఇన్స్టిట్యూట్ నాకు నేర్పలేదు అది. సో అది నాకు చాలా పెద్ద బ్యాక్ స్లాష్ అయిపోయింది అనమాట. సో అక్కడ ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళ హెల్ప్ తీసుకొని స్లోగా నేను ఇంప్రూవ్ అవుతూ రోజు అలా 7 years అయిపోయింది అనమాట నా లైఫ్లో. సో అక్కడి నుంచి కంపెనీ స్టార్ట్ చేసేంత వరకు వచ్చాను, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కంపెనీ. సో ఈ బ్యాచ్లో ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు. ద బేసిక్ థింగ్ ఇస్, నేను తీసుకునేది అయితే 15 మెంబర్స్నే. గ్రూప్లో ఎంతమంది అని ఉండొచ్చు. ఈ బ్యాచ్లో నేను 15 మెంబర్స్నే తీసుకుంటా. ద ఓన్లీ రీజన్ ఈస్ ఒక 20-30 మెంబర్స్ని తీసుకుంటే మనీ వస్తాయి, దట్స్ సెకండరీ. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అర్థం కాకుండా 30 మందిని ఒకే దగ్గర పెట్టేసి చెప్పడం అదంతా నాకు నచ్చదు. సో మీలో ఎవరైతే రియల్గా ఈ సైబర్ సెక్యూరిటీ మీద ఇంట్రెస్ట్ ఉండి మీ కెరియర్ దీంట్లో బూస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, జాబ్ కూడా ఇలానే తెచ్చుకుందాం అనుకుంటున్నారో, వాళ్ళకు మాత్రమే ఈ కోర్స్ సెట్ అవుతుందండి. ఓకేనా? అండ్ ల్యాప్టాప్ అనేది మ్యాండేటరీ. ఓకే, ఈ కోర్స్ 80% ప్రాక్టికల్సే ఉంటుంది. మీకు అవసరమైన చెత్త అంతా మీ మైండ్లోకి ఎక్కియము ఈ కోర్స్లో. ఆ చెత్త అంతా తీసేసి ఏదైతే మీకు జాబ్ చేయడానికి, మీరు బగ్ బౌండరీ చేసి ఎర్న్ చేసుకోవడానికి, అండ్ విఏపిటి అండ్ బేసికల్ నాలెడ్జ్ ఫ్రమ్ ఎథికల్ హ్యాకింగ్, ఇవన్నీ అంటే ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ కావచ్చు, వీటితోటే తయారు చేసామన్నమాట ఈ కోర్స్ మొత్తం. అండ్ ఈ మాడ్యూల్స్ ఏదైతే మనది ఉందో ఇది కొంచెం ఈసీ కౌన్సిల్ మాడ్యూల్ని కూడా సిమిలర్గానే ఉంటుంది. కొన్ని మాత్రమే చేంజెస్ ఉంటాయి దాంట్లో, మిగతాదంతా సేమ్. సో ఇదన్నమాట. ఇంకా నా సొల్లాపేసి మనం డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సో బేసికలీ మీరేం నేర్చుకోబోతున్నారు ఈ కోర్స్ నుంచి అనేది ఈరోజు మాట్లాడుకుందాం. ఓకేనా? ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఓకే మీకు ఏదైనా అర్థం కాకపోయినా భయపడకుండా అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు. ప్రతి క్లాస్ ఇలానే ఉంటుందండి. మిమ్మల్ని ఎప్పుడు కూడా మ్యూట్ చెయ్యము. ఎందుకంటే
బేసికల్గా ఏమవుతుందంటే మనం కాలేజెస్, స్కూల్స్ అక్కడి నుంచి అలవాటు మనకి. టీచర్స్ క్లాస్ చెప్తుంటారు, మధ్యలో ఏదో డౌట్ వస్తుంది, లేచి అడిగితే లాస్ట్లో అడుగు అంటారు. లాస్ట్ వరకు మనకు ఆ డౌటే గుర్తుండదు. సో దీనివల్ల సగం మంది లైక్ ఆ డౌట్ మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ మ్యూట్ చేయకుండా అన్మ్యూట్లోనే ఉంచి మీకు ఆ డౌట్ వచ్చినప్పుడే వెంటనే అన్మ్యూట్ చేసి మీరు అడగవచ్చు. ఆర్ హ్యాండ్ రైజ్ చేసినా కూడా వీ విల్ కాల్ దర్ నేమ్స్ అండ్ ఇమీడియట్గా మీరు మీకున్న డౌట్ అడగవచ్చు, క్లారిఫై చేసుకోవచ్చు. ఒకవేళ ఆ టాపిక్ అర్థం కాకపోతే, నేను ఇచ్చే ఎగ్జాంపుల్ అర్థం కాకపోతే వీ విల్ ట్రై టు గెట్ ఇట్ అనదర్ ఎగ్జాంపుల్. సో ఇది. సో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు అందరికీ బాగా ఐడియా ఉండే ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా హ్యాకర్ అవ్వాలి అనగానే ఫస్ట్ యూట్యూబ్ గూగుల్ ఓపెన్ చేసి నేర్చుకునే ఫస్ట్ థింగ్ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్, ఇదే నేర్చుకుంటారు. బట్ బయట ఇన్స్టిట్యూట్స్లో 2-3 days దీనికే కేటాయిస్తారు. అంత టైం అవసరం లేదు. ద రీజన్, ఇది మీకు రియల్ టైంలో ఎక్కడా యూజ్ అవ్వదు. సెకండ్ థింగ్, ఇంటర్వ్యూలో ఒక్క క్వశ్చన్ కూడా ఇందులో నుంచి రాదు. బేసిక్గా ఏంటంటే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఏ హ్యాకర్ ఏం చేస్తాడు అనే ఒక చిన్న నాలెడ్జ్ అంతే. అంతకుమించి రెడ్ టీమ్ అంతా ఇది, బ్లూ టీమ్ అంతా ఇది, ఆ సోదంతా అవసరం ఉండదు. మీకు ఇంటర్వ్యూలో పనికే రాదు. అండ్ మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు కూడా ఎక్కడా యూజ్ అవ్వదు. బట్ ఆ నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ. బట్ ఎవరైతే తెలీదో వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండ్ తొందరని కంప్లీట్ చేసేస్తాం. సో టైప్స్ ఆఫ్ హ్యాకర్స్. సో వెల్ నౌన్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్. ఓకే, అందరికీ తెలుసు ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్ పని ఏంటి. వీడు ఒక బ్యాడ్ హ్యాకర్. చాలా బ్యాడ్ హ్యాకర్. మరి వీడి పని ఏంటి, అసలు ఏం చేస్తాడు? కంపెనీస్కి సంబంధించిన డేటాను తీసేసుకొని, వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ సిస్టమ్స్లోకి, వాళ్ళ వెబ్సైట్స్లోకి, వాళ్ళ సర్వర్స్లోకి యాక్సెస్ చేసుకొని అక్కడున్న డేటాని తీసుకొని ఐదర్ సేల్ చేయడము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము జరుగుతుంది. ఓకే, ఇందులో కూడా 2 types ఉంటారు. ఓకే, ఈ సెకండ్ టైప్ ఎవరంటే వీళ్ళు చాలా డేంజర్. సో చాలామంది చెప్పరు ఇది. స్కామర్స్. మనం ప్రతిరోజు వీళ్ళ నుంచి లైక్ ఏదో ఒక ఇష్యూ ఫేస్ చేస్తూ ఉంటాం అండ్ కొన్ని crores of rupees అనేది లాస్ అవుతున్నాయి. ఇప్పుడు రియల్ టైమ్ హ్యాకర్స్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఉంటారు కదా, వీళ్ళదేంటి, వాళ్ళ టార్గెట్ నార్మల్ పీపుల్ ఉంటారు, కంపెనీస్ని అటాక్ చేస్తారు. బట్ ఈ స్కామర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఏముండదు. బట్ వీళ్ళు సోషల్ ఇంజనీరింగ్లో పర్ఫెక్ట్ అవుతారు. ఓకే, వీళ్ళని బ్యాక్ చేసే వాళ్ళు కూడా ఎవరో హ్యాకర్సే ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా వీళ్ళని ఇన్వాల్వ్ చేసి చెప్పిస్తూ ఉంటారు. కొన్ని కాల్ సెంటర్స్ పెట్టించేసి కాల్ చేసి మీకు లోన్ అప్రూవ్ అయింది, అది అప్రూవ్ అయింది, ఈ లింక్ ఓపెన్ చేయండి, ఆ లింక్ ఓపెన్ చేయండి, ఇక్కడ పేమెంట్ చేయండి, ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. వీళ్ళు అనమాట ఈ కేటగిరీ. ఓకే, వీళ్ళు పర్ఫెక్ట్గా హ్యాకర్స్ ఏం కాదు, అందుకే మనం వీళ్ళని స్కామర్స్ అని పిలుస్తాం. ఓకే, మీరు ఫేస్ చేస్తారు వీళ్ళతో ఇష్యూస్, మేము కూడా ఫేస్ చేస్తాం. నెక్స్ట్ టైప్ వచ్చేసి వైట్ హ్యాట్ హ్యాకర్స్. సో వీళ్ళ పని ఏంటి, వీళ్ళు గుడ్ హ్యాకర్స్. వీళ్ళు డేటాని ప్రొటెక్ట్ చేస్తారు. ఎవరి డేటా, మీ డేటా నా డేటా కాదండి. మీ డేటాని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి, నా డేటాని నేనే ప్రొటెక్ట్ చేసుకోవాలి. మరి ఈ వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఎవరిది డేటా ప్రొటెక్ట్ చేస్తారంటే వీళ్ళని కంపెనీస్ హైర్ చేసుకుంటాయి. ఓకే, వీళ్ళ స్కిల్స్, ఎవ్రీథింగ్ ఇస్ మ్యాటర్ హియర్. వాళ్ళు ఇంతకుముందు ఏం చేశారో వాళ్ళ స్కిల్స్ చూపించుకోవడం వాళ్ళకి తెలియాలి. అలాంటి వాళ్ళని మాత్రమే జాబ్స్ వస్తాయి. ఉన్నాయండి సైబర్ సెక్యూరిటీలో బోలెడ్ అనే జాబ్స్ ఉన్నాయి. ద ఓన్లీ రీజన్ ఎందుకు ఆ జాబ్స్ ఎవరికి ఇవ్వరు అంటే, ఇప్పుడు నేను ఒక డెవలపర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా. ఓకే, నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన, టెస్టింగ్కి వెళ్ళినప్పుడు ఇంటర్నల్ టెస్టింగ్ టీమ్ ఓకే ఇక్కడ ఈ డేవ్ మిస్ అయింది, ఇది పెట్టకపోవడం వల్ల ఈ ఇష్యూ వస్తుంది అని చెప్తారు, అది క్లోజ్ చేసేస్తారు. దానివల్ల కంపెనీకి వచ్చే నష్టం ఏమి ఉండదు. బట్ ఒక సైబర్ సెక్యూరిటీ లైక్ మీరు సాక్ అనలిస్ట్గా చేసిన, ఒక ఇంట్రూడర్ని లోపలికి రానిచ్చిన, లేదా పెంటెస్టర్గా చేసేటప్పుడు ఒక చిన్న బగ్ని మిస్ అయినా, లైక్ నాట్ చిన్నది, లైక్ ఒక పెద్ద బగ్ మిస్ అయినా, డన్, ఆ కంపెనీకి చెప్పలేనంత లాస్ వస్తుంది. ఓకే, హిస్టరీలో చాలా కంపెనీస్ ఒక చిన్న బగ్ వల్ల కూడా మూసేయడం జరిగింది. ఓకే, ఈ వైట్ హ్యాట్ అందుకే అంత ఈజీగా జాబ్స్ అనేటివి మనకి ఇవ్వరు. అండ్ ఎప్పుడైనా సరే సైబర్ సెక్యూరిటీలో ఎక్స్పీరియన్స్ని ప్రిఫర్ చేస్తారు. సో మరి మేము ఫ్రెషర్స్ కదా, మేము ఎట్లా చూపించుకోవాలి ఎక్స్పీరియన్స్? ఇక్కడే బగ్ బౌంటీ వస్తుందండి. బగ్ బౌంటీలో మీరు చేసేది ఒరిజినల్ వెబ్సైట్స్ మీదనే అటాక్ చేస్తారు. మీరు దాంట్లో ఒక చిన్న బగ్ ఫైండ్ అవుట్ చేసినా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అది చూపించుకోవడానికి ఉంటుంది. ఎవరో 10 మంది ఒక సర్టిఫికేట్ పట్టుకొని మేము కంప్లీట్ చేసాం ఎథికల్ హ్యాకింగ్ అని వచ్చే వాళ్ళకి అండ్ బగ్ బౌంటీ చేసి
ఎస్ మేము రియల్ టైంలో ఈ కంపెనీలో ఈ బగ్ ఫైండ్ అవుట్ చేసాం అని వెళ్ళే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ కంపెనీస్కి కూడా తెలుసు ఎవరిని తీసుకోవాలని. ఓకే, ద ఓన్లీ థింగ్ మీరు యూట్యూబ్లో ఇన్స్టాలో ఇక్కడ అక్కడ వినేదంతా కూడా ఈ కైండ్ ఆఫ్ పీపులే. ప్రాపర్ స్కిల్స్ ఇవ్వరు, ప్రాపర్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలీదు. ఓకే, ఎలా స్టార్ట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాడు, థర్డ్ క్లాస్లోనే డైరెక్ట్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటాడు. ఓకే, నీకు ఒక బేసిక్స్ అర్థం కాకుండా ఏదైతే నువ్వు విఏపీటీ ఆ రేంజ్లో నేర్చుకోవాల్సింది ఇక్కడే నేర్చుకుంటే మీకు ఏం అర్థమవుతుంది అంటే సింపుల్గా ఒక థర్డ్ ఫోర్త్ క్లాస్ పిల్లోనే తీసుకెళ్ళి 10th క్లాస్లో వేసినట్టు ఉంటుంది అనమాట. అది వర్కౌట్ అవ్వదు. ఓకేనా గైస్, గివ్ మీ జస్ట్ 1 minute. హలో, యా హై, I was in class. I will be there at like 8:30. I'm going to attend that meeting. Okay, done. Take care. Yeah, okay guys, so sorry. 8:30 అని చెప్పానా? నో ఇష్యూస్. సో ఈ గుడ్ హ్యాకర్స్, ఈ వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఏంటంటే కంపెనీ యొక్క డేటా మాత్రమే సెక్యూర్ చేయడం వీళ్ళ పని. అందుకే మనం వీళ్ళని గుడ్ హ్యాకర్స్ అంటాం. నెక్స్ట్ గ్రే ఉంటారండి. ఈ గ్రే హ్యాట్ హ్యాకర్స్ అసలు వీళ్ళ ఈ పేరు ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే మీరు బ్లాక్ అండ్ వైట్ని మిక్స్ చేస్తారో వీ కెన్ సీ ద గ్రే కలర్. సో అందుకు వీళ్ళని గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటాం. అంటే వీళ్ళు మిక్చర్ ఆఫ్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అండ్ వైట్ హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళు పేరుకి వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటే గుడ్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తారు కంపెనీస్లో జాయిన్ అవ్వి, బట్ అక్కడున్న డేటాని యాక్సెస్ చేసుకొని ఈ కంపెనీకి తెలియకుండా బయట బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళు గుడ్ కాదు, అలానే బ్యాడ్ కూడా కాదు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాడ్ అవుతారులేండి. నెక్స్ట్ ఈ 3 నార్మల్గా అందరికీ బాగా తెలిసినవి. ఇవి కాకుండా ఇంకొక 3 చూద్దాం మనం. ఫస్ట్ వచ్చేసి రెడ్. వీళ్ళ పని ఏంటి? ఇప్పుడు ఒక బ్లాక్ హ్యాట్ హ్యాకర్ కంపెనీ మీద అటాక్ చేసినప్పుడు ఈ రెడ్ హ్యాట్ హ్యాకర్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా వాళ్ళని టార్గెట్ చేస్తారనమాట. వాళ్ళ లొకేషన్స్, ఐపీ కైండ్ ఆఫ్ థింగ్స్ని ట్రాక్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఇది రెడ్ హ్యాట్ హ్యాకర్స్ యొక్క పని. ఇంకొకరు ఉంటారు బ్లూ హ్యాట్ హ్యాకర్స్. మరి వీళ్ళ పని ఏంటంటే వీళ్ళకి ఇంకో పేరు కూడా ఉంది, రివెంజ్ టేకింగ్ హ్యాకర్స్ అంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఇంటెన్షన్ కైండ్ లైక్ వాళ్ళ డేటా తీసుకొని అది అమ్మాలి, డబ్బులు తీసుకోవాలి అనేది ఏమి ఉండదు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఒక పర్సన్ ఎక్స్ అనే పర్సన్కి ఎవరో వాళ్ళ ఫ్రెండ్ లైక్ ఏదో వాడిని నలుగురిలో ఏదో బాధ పెట్టాడు. సో అది వాడికి మైండ్లో ఉండి వీడికి సంబంధించిన ఏదో ఒకటి అంటే ఆన్లైన్లో కానివ్వండి కైండ్ ఆఫ్ వాడికి సంబంధించిన డేటా లీక్ చేసి అందులో నుంచి ఆనందం పొందుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని మనం బ్లూ హ్యాట్ హ్యాకర్స్ అంటాం. నెక్స్ట్ గ్రీన్ హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళు ఎవరు? సింపుల్ అండి, ఎవరైతే సైబర్ సెక్యూరిటీ అంటే హ్యాకింగ్కి కొత్తగా వస్తారో అంటే మీలాగా వాళ్ళని మనం గ్రీన్ హ్యాట్ హ్యాకర్స్ అంటాం. ఓకే, సో ఇది టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ అండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్లీట్లీ కోర్సెస్ నేర్చుకొని జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ 2 teams ఉంటాయి, రెడ్ అండ్ బ్లూ. ఓకే, రెడ్ అండ్ బ్లూ ఉంటుంది. సో ఈ రెడ్ అండ్ బ్లూ ఏంటి అని కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి. కంప్లీట్గా అటాకింగ్ అండ్ డిఫెన్స్. ఓకే, 2 డివైడ్ అవుతాయి. వాటినే మనం దీనికి ఇంకా పేర్లు ఉన్నాయి, అఫెన్సివ్ డిఫెన్సివ్ అంటాం. ఓకే, అటాకింగ్ అండ్ డిఫెండింగ్ టీమ్స్ అని పిలుస్తాం. సో ఇవేంటంటే పని ఇందులో కంప్లీట్లీ అటాకింగే చేస్తారు. ఓకేనా, అంటే ఇప్పుడు బగ్ బౌంటీ ఉంది. ఓకే, బగ్ బౌంటీ ఉంది. సో ఒక పర్సన్ని ఒక కంపెనీ హైర్ చేసుకుంది, తన్ని రెడ్ టీంలో జాయిన్ చేసింది. సో ఈ రెడ్ టీంలో తను జాయిన్ అయినప్పుడు తన పని ఏంటంటే అటాకింగ్ అంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది లైక్ ఓకే ఇప్పుడు కంపెనీస్ మనని హైర్ చేసుకొని వేరే కంపెనీస్ మీద అటాక్ చేయమంటాయేమో అని చెప్పి. కాదండి, తప్పు. అది కంప్లీట్లీ తప్పు. అసలు ఏమవుతుందంటే వీళ్ళకి సంబంధించిన సర్వర్స్, వైఫై, ఓకే, అండ్ వెబ్సైట్స్ అండ్ ఆ కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్కటి వాటి మీదే వీళ్ళు అటాక్ చేస్తారు, ఈ రెడ్ టీమ్ అనేవాళ్ళు. ఇలా అటాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే హ్యాకర్స్ వచ్చి అటాక్ చేస్తారో దీని మీద వాళ్ళకంటే ముందు వీళ్ళు చేసి దీంట్లో ఉన్న ప్రతి ఒక్క వీక్నెస్ని క్లోజ్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు రెడ్ టీమ్ పని దీన్ని క్లోజ్ చేయడం అంటే కాదు, వాటిని ఐడెంటిఫై చేయడమే వాళ్ళ పని. ఓకే, వాటిని క్లోజ్ చేయడం ఎవరి పని? డెవలపర్స్ పని. ఓకే, ఇప్పుడు బ్లాక్ హ్యాకర్ వచ్చాడు అనుకోండి ఇక్కడికి, వీళ్ళు ఆల్రెడీ క్లోజ్ చేసేస్తారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ వీక్నెసెస్ దొరికే ఛాన్స్ అనేది తగ్గుతుంది. దానివల్ల కంపెనీకి వచ్చే లాస్ అనేది కూడా తగ్గుతుంది. ఇది రెడ్ టీమ్ పని.
మరి ఈ రెడ్ టీంలో ఎవరెవరు ఉంటారు అంటే ఏం నేర్చుకుంటే మనం ఈ రెడ్ టీంలోకి వెళ్ళొచ్చు? ఎథికల్ హ్యాకింగ్, BAPT, బగ్ బౌంటీ, ఇంకా చాలా ఉంటాయండి. సైబర్ సెక్యూరిటీ అనేది ఒక పెద్ద ఓషియన్ లాంటిది. ఇవి జస్ట్ ఏంటంటే ఒక రివర్స్ లాంటివి అనుకోండి, ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. సో మరి బ్లూ టీమ్ పని ఏంటి? ఇప్పుడు ఇదే కంపెనీలోకి ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్ వచ్చినప్పుడు వీడు ఓకే ఇప్పుడు వచ్చిన పర్సన్ మన కంపెనీ అంటే మన కంపెనీకి సంబంధించినోడేనా కాదా అని చెక్ చేసి వాడి IP చెక్ చేసుకొని వాడి సిస్టమ్ అడ్రస్ అండ్ ప్రతిదీ ఓకే లైక్ లొకేషన్స్, వాళ్ళ డివైస్ కూడా నెంబర్ ఉంటుందండి. ఆ డివైస్ నెంబర్ కూడా అక్కడ రిజిస్టర్ అయి ఉంటుంది. సో ఆ డివైస్ నెంబర్ ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయా మన దాంట్లో? ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే వాడిని రానివ్వకూడదు, బ్లాక్ చేసేస్తారు. సో ఇది ఈ బ్లూ టీమ్ పని. దీంట్లో ఎవరెవరు ఉంటారు? GRC, SOC, ఇలా ఇంకా చాలా ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ అవి ఇవి చాలానే వస్తాయి. ఓకేనా? అయితే ఇవి ఏంటంటే బ్లూ టీంలో ఎక్కువగా థియరీ ఉంటుంది అండ్ కంప్లీట్లీ మీకు ఈ బ్లూ టీంలో ఎక్కడా కూడా కోడింగ్ అనేది అవసరం రాదు. ఎథికల్ హ్యాకింగ్ అంటే లైక్ ఈ మూడిట్లలో కోడింగ్ అవసరం ఉంటుంది, బట్ మీరు వాటిని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇలా ఒకటి రాశానండి, ఓకే ఓకే. సో ఇప్పుడు దీని లోపల సంథింగ్ బాడీ అదంతా పెట్టేసి నేను కోడ్ రాశాను అనుకోండి. ఇది మీరు చూడగానే ఇది ఏ లాంగ్వేజ్ అనగానే HTML అని మీకు అర్థమైంది అనుకోండి, సరిపోతుంది. అంతకు మించి అవసరం లేదు. ఓకే, స్క్రిప్ట్స్ కూడా అంతే. ఓకే, సో ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మరీ అడ్వాన్స్గా నేను కోర్సే నేర్చుకోవాలి దానికోసం అంటే వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. ఓకే, మీకు ఎక్కడా కూడా ఒకవేళ ఫ్యూచర్లో నేర్చుకోవడానికి అవసరం వస్తుంది అంటే వస్తుంది. ఎప్పుడు? ఒకవేళ నువ్వు వర్క్ చేస్తున్నావు, ఎక్స్పీరియన్స్ బాగా అయింది అంటే లైక్ ఒక 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు నీకు ఒక 50 to 60% హైక్ ఉంటుంది. బట్ ఈసారి 100% తీసుకుందామని మీరు అనుకుంటే అప్పుడు స్కిల్స్ ఇస్ గుడ్, ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్, బట్ బియాండ్ దాట్ వెళ్ళాలంటే అప్పుడు మీకు పైథాన్, PHP ఆర్ SQL ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అవసరం వస్తాయి. అవి నేర్చుకోవడం వల్ల ఇక్కడ ఏం లేదు, అవి నేర్చుకోకపోయినా యూ కెన్ డూ ద వర్క్. బట్ నేర్చుకుంటే ఏమవుతుందంటే మీకు ప్యాకేజ్లో అండ్ మీ పొజిషన్స్ పెరిగే ఛాన్సెస్ అనేది చాలా హై ఉంటుంది. ఇదన్నమాట. ఓకే, ఐ హోప్ ఇదంతా క్లియర్ అని అనుకుంటున్నా. ఎస్ గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అప్ టు దిస్? ఎస్, నో? ఓకే గైస్, మీరు మాట్లాడడం ఇష్టం లేకపోతే థమ్స్ అప్. ఓకే, నో ఇష్యూస్. సో ఎవరికైతే మాట్లాడడం ఇష్టం ఉండదో మీకు అర్థమైతే ఇట్లా థమ్స్ అప్ పెట్టండి, అర్థం కాలేదంటే థమ్స్ డౌన్ పెట్టండి. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. రేవణ్ కుమార్, యూ కెన్ లీవ్ ద సెషన్, నో ఇష్యూస్ ఎట్ ఆల్. నువ్వు ఫస్ట్ అక్కడ ఏమేమి వస్తున్నాయి ఏంటో తెలియకుండా డైరెక్ట్ ప్రైస్ మాత్రమే కావాలంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఆదిత్య చెప్పండి. కిరణ్, 1 by 1. ఓకే, వాట్ ఈస్ ద డౌట్? ఓకే, హ్యాండ్ రైస్ కాదు నాన్న మీరు చేయాల్సింది, థమ్స్ అప్ ఉంటుంది. ఓకే, అది చేయండి. ఓకే, కూల్. సో నేను ఇంకా క్లాస్ స్టార్ట్ పెట్టేస్తాను. సో బేసిక్గా మీకు తెలిసే ఉంటుంది ఎథికల్ హ్యాకింగ్ మనం నేర్చుకోబోయేది. సో ఈ ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి, హ్యాకింగ్ అంటే ఏంటి? ఇప్పుడు బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ నేర్చుకుంటే హ్యాకింగ్ వేరుంటుందా, వైట్ హ్యాట్ హ్యాకర్స్ నేర్చుకుంటే హ్యాకింగ్ వేరుంటుందా? అలా ఏమి ఉండదమ్మా, అందరూ నేర్చుకునేది ఒకటే హ్యాకింగ్. ఓకేనా? బట్ వాళ్ళు చేసే పని అంటే ఒకతను బ్యాడ్ థింగ్స్ చేస్తే దాన్ని మనం హ్యాకింగ్ అంటాం, ఒక పర్సన్ గుడ్ థింగ్ చేస్తే దాన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటాం. అంతేకాని ఇక్కడ అతను కంప్లీట్లీ వేరే హ్యాకింగ్ నేర్చుకుంటాడు, ఇతను కంప్లీట్లీ అట్లా ఏమి ఉండదు నాన్న. నేను చాలామంది విన్నా కాల్ చేసి, అన్న మాకు బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ నేర్పిస్తా, అట్లేమి ఉండదు, అందరు నేర్చుకునేది ఒకటే హ్యాకింగ్. ఓకే, సో హ్యాకింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఒక పర్సన్కి సంబంధించిన ఏదైనా డివైస్, వెబ్సైట్, ఎనీథింగ్, మొబైల్ అప్లికేషన్, ఎనీథింగ్, వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వాళ్ళ డివైస్కి సంబంధించిన యాక్సెస్ తీసుకుంటే దాన్ని మనం హ్యాకింగ్ అంటాం. ఓకే, ఇప్పుడు అదే థింగ్ని పర్మిషన్ తీసుకొని చేస్తే దాన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటాం. ఇంత సింపుల్ ఇది. ఓకే, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ కొంచెం లైక్ వైట్ హ్యాట్ హ్యాకర్స్ కంటే కొంచెం పైనే ఉంటారు. ఇట్స్ నాట్ బికాస్ వాళ్ళు వేరే కోర్స్ నేర్చుకున్నారని కాదు. ద థింగ్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్కి ఏంటంటే కంపెనీకి సంబంధించిన డైరెక్ట్ డేటా అనేది రాదు, ఎందుకంటే వాళ్ళ కంపెనీలో పనిచేయట్లా.
మీకు అలా యాక్సెస్ రావాలంటే మీరు ఐదర్ వైట్ హ్యాట్ హ్యాకర్ అయి ఉండాలి లేదా గ్రే హ్యాట్ హ్యాకర్ అయి ఉండాలి. ఓకే, బట్ ఈ పర్సన్ లైక్ ఎవరు బ్లాక్ హ్యాట్ హ్యాకర్కి ఏంటంటే వాడు కంప్లీట్లీ జీరో నుంచి ఇంటర్నెట్ నుంచే తీస్తాడు అంత డేట్. అందుకు వాడు చాలా బ్రెయిన్ యూజ్ చేయాల్సి వస్తుంది. అందుకే మనకి వాళ్ళు తోపుల్లాగా అనిపిస్తారు అంతే. సో వాళ్ళలాగా మీరు అవ్వచ్చు, బెటర్ ఇల్లీగల్కి అయితే యూజ్ చేయకండి. ఎందుకంటే రీసెంట్గానే మీరు హైదరాబాద్లోనే 2 టీమ్స్ని పట్టుకున్నారు. ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒకళ్ళు మన తెలంగాణ నుంచి. సో ఒక పర్సన్ 2 monthsలో 500 crores స్కామ్ చేశాడు, దొరికాడు, లోపలేశారు. ఇంకొక టీం రీసెంట్గా పడింది, వాడు కంప్లీట్గా ఒక కాల్ సెంటర్ పెట్టి ఈ స్కామ్ థింగ్స్ నడిపిస్తున్నాడు. వాడు 560 crores చేశాడట. ఓకే, సంపాదించడం సెకండరీ, బట్ కంపల్సరీ ఏదో ఒక రోజు దొరుకుతారు. ఆ దొరికిన రోజు ఆ డబ్బంతా కట్టాల్సిందే. సో ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ యువర్ టైం, వేస్ట్ ఆఫ్ యువర్ స్కిల్స్. సో ట్రై టు లెర్న్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే వేర్ యూ క్యాన్ ఎర్న్ మనీ వితౌట్ డూయింగ్ ఇల్లీగల్ థింగ్స్. ఓకే, సో ఇది నా ఎథికల్ హ్యాకింగ్కి డిఫరెన్స్ వచ్చేసి. సో ఇప్పుడు ఈ పర్టికులర్గా మీరు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో దీన్ని 5 phases ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ అంటాం. ఇందులో రికానసెన్స్, స్కానింగ్, గెయినింగ్ యాక్సెస్, మెయింటైనింగ్ యాక్సెస్, కవరింగ్ ట్రాక్స్ అని ఉంటుంది 5. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఒక హ్యాకర్కి, అండ్ ఈ కోర్స్ కంప్లీట్లీ బ్లాక్ హ్యాట్ హ్యాకర్ ప్రాస్పెక్టివ్లో నేర్చుకుంటాం. మీరందరూ కూడా ఒక బ్లాక్ హ్యాట్ హ్యాకర్ లాగా థింక్ చేసి రియల్ టైంలో వాడు ఎక్కడి నుంచి ఎలా అంటే జీరో నుంచి ఎలా కలెక్ట్ చేస్తాడు, వాడి కంపెనీకి వాడికి సంబంధం లేదు, బట్ వాడికి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది డేటా మొత్తం రావడం అనేది స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్తాం. ఓకేనా, ఫస్ట్ రోజే అంతా నేర్చుకుందాం అనేసి అనుకోకండి. ఇట్ టేక్స్ టైం. ఈఫిల్ టవర్ అనేది ఒక్క రోజులో ఏం కట్టలేదు, చాలా టైం తీసుకున్నారు కాబట్టి అది అంత స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఓకేనా, సో గో ఫర్ రికానసెన్స్. రికానసెన్స్ అంటే ఏంటి? కలెక్టింగ్ డేటా ఆఫ్ మన టార్గెట్ యొక్క డేటాని కలెక్ట్ చేయడం. సో మీకు మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇమాజిన్ ఒక ఇల్లు ఉంది. ఓకేనా, ఒక ఇల్లు ఉంది, ఒక రాబర్ ఉన్నాడు, అంటే ఒక దొంగ ఉన్నాడు. ఈ పర్సన్ ఈ ఇంట్లో దొంగతనం చేయాలనుకుంటున్నాడు. ఓకేనా, మీరు మన హ్యాకింగ్ సైట్ చూసుకుంటే ఈ ఇల్లుని వెబ్సైట్ అనుకోండి, ఈ దొంగని హ్యాకర్ అనుకోండి. ఓకేనా, సో ఇప్పుడు వీడు రికానసెన్స్ చేస్తాడు. ఈ రికానసెన్స్లో ఏంటి కైండ్ ఆఫ్ థింగ్. సో ఈ పర్టికులర్ ఇల్లుకు అంటే ఈ ఇంటికి ఇప్పుడు ఈ ఇంటి గురించి మనకు తెలియాలంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక 1 day మీరు ఇక్కడ కూర్చుంటే మొత్తం తెలిసిపోతుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా కనుక్కోవచ్చు మనం. అలానే ఒక కంపెనీకి సంబంధించిన డేటా అనేది ఓపెన్ సోర్స్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఆ డేటాని మనం తీసుకురావచ్చు. ఆ డేటాని ఫస్ట్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ కలెక్ట్ చేస్తారు. డైరెక్ట్గా అటాక్ చేయరు. ఫస్ట్ వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడైతే వీళ్ళకి సంబంధించిన డేటా లీక్ అవుతుందో ఆ డేటాని తీసుకుంటారు. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ దొంగ ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఉంటారు, ఏ టైంలో ఇంట్లో ఎవరు ఉండరు, ఇలాంటి డేటా తెలుసుకోవడం లాంటిది అనమాట. ఓకే, నెక్స్ట్ స్కానింగ్. ఈ స్కానింగ్ ఏంటి? ఇప్పటి వరకు ఓకే ఫైన్, ఓకే చుట్టుపక్కల కనుక్కున్నాడు. ఇప్పుడు ఏంటంటే మనోడు లైక్ నేను చెప్పాను కదా, ఇంటి బయట కూర్చొని లైక్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎవరెప్పుడు ఎలా వెళ్తారు, వాళ్ళకి ఫ్రెండ్స్ ఎలా అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్ అటాక్ అనమాట. ఓకే, వీళ్ళ ఇంటిని అటాక్ చేయడం. ఇంతకుముందు ఏంటి, మనకి జస్ట్ ఇంటి చుట్టుపక్కల డేటాని తీసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ కంపెనీని అటాక్ చేసేసి అందులో నుంచి ఏమన్నా అంటే డైరెక్ట్ అటాక్ అంటే మీకు ఇమీడియట్గా యాక్సెస్ ఏం రాదండి. ఓకేనా, మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, మనది అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నేనున్నాను, ఒక పర్సన్ని 2 months నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. వాడు మార్నింగ్ ఏ టైంకి లేస్తాడు కా నుంచి ఏ టైంకి పడుకుంటాడు, ఈ గ్యాప్లో ఎక్కడికి వెళ్తాడు, ఎలా వెళ్తాడు అనే ప్రతి ఒక్క డేటాని నేను 2 months నుంచి కలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు 3rd month నేను వాడిని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేశాను అనుకోండి. ఈజీ అవుతుందా, హార్డ్ అవుతుందా? చాలా ఈజీ అవుతుంది. బికాస్ వాడు ఏ టైంలో ఒంటరిగా ఉంటాడు, ఎక్కడ ఒంటరిగా ఉంటాడు అనేది నాకు చాలా పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి. ఎప్పుడైతే మన దగ్గర డేటా ఉంటుందో ఓకే అప్పుడు వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది. కంపెనీ అయినా సరే, అది ఏదైనా సరే. ఓకేనా, సో ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ డేటా ఇంపార్టెంట్, అందుకు మనం స్కానింగ్ కూడా చేస్తాం. నెక్స్ట్ గెయినింగ్ యాక్సెస్. ఇప్పుడు మనకి ఆ ఇంట్లో ఎవరు ఉంటారు, ఎవరెవరు ఉంటారు, ఎప్పుడెప్పుడు ఉంటారు అనేది ఒక డేటా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ దొంగ ఏం చేశాడంటే ఈ కంపెనీ ఈ ఇంటికి వెళ్ళాడు. ఎలా, నేను సర్వే చేసే ఒక పర్సన్ని అని చెప్పేసి వెళ్ళాడు అనుకుందాం మనం. డన్. సో ఇప్పుడు ఈ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే రాబాబు ఇంట్లోకి అని పిలుస్తారు. ఓకే, సో మనోడికి యాక్సెస్ వచ్చింది ఇంట్లోకి వెళ్ళడానికి.
ఈ దొంగకి ఇంట్లోకి వెళ్ళడానికి యాక్సెస్ వచ్చింది, బట్ ఇప్పుడు దొంగతనం చేయగలడా? లేదు, ఎందుకంటే అందరు ఉన్నారు, సో చేయలేడు. ఇక్కడ కూడా అంతే, మనకి కంపెనీలోకి ఈ డేటా కలెక్ట్ చేసిన తర్వాత ఈ డేటాని యూజ్ చేసి లోపలికి వెళ్ళొచ్చు, కానీ బ్లూ టీమ్ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు మనని ఫైండ్ అవుట్ చేసి మన కనెక్షన్ కట్ చేస్తారనేది మనకు తెలియదు. కాబట్టి ఇమీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే బ్యాక్ డోర్స్ ఎతకాలి. ఓకే, అంటే ఇప్పుడు దొంగ ఏం చేస్తాడు, ఇక్కడ ఒక విండో చూసాడు ఇంట్లో, ఆ విండోలో ఒక మనిషి పడతాడు, వాడు లోపలికి రావచ్చు అందులో నుంచి. ఇప్పుడు దీన్ని విండో అంటాం. ఓకే, ఐ మీన్ లైక్ బ్యాక్ డోర్ అని పిలుస్తాం. బ్యాక్ డోర్ అంటే ఏం లేదు, ఒక కంపెనీలోకి మీరు లైక్ డైరెక్ట్ యాక్సెస్ లేకపోయినా వెళ్ళడానికి ఉండే ఒక వే. ఓకేనా, ఇప్పుడు ఈ ఇంట్లో ఎప్పుడైతే ఎవరు ఉండరో, ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వీడి దగ్గర ఉంది కాబట్టి ఆ టైంలో ఈ బ్యాక్ డోర్ నుంచి వస్తాడు. ఇలా వచ్చే ప్రాసెస్ని మనం మెయింటైనింగ్ యాక్సెస్ అంటాం. ఓకేనా, ఈ మెయింటైనింగ్ యాక్సెస్. సో ఇప్పుడు వాడు దొంగతనం చేసేంతవరకు ఈ మెయింటైనింగ్ యాక్సెస్ అలానే ఉంటుంది. ఓకే, కంపెనీలో కూడా అంతే, అందుకే మనం పేలోడ్స్ క్రియేట్ చేస్తాం. ఒకవేళ అడ్మిన్ యాక్సెస్ వస్తే లాగిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా వాటిని మనం బ్యాక్ డోర్స్ అని పిలుస్తాం. హ్యాకర్ క్రియేట్ చేస్తే అవి బ్యాక్ డోర్స్ అవుతాయి. కంపెనీ వాళ్ళు క్రియేట్ చేస్తే, ఒక లాగిన్ అనేది క్రియేట్ చేస్తే అది ఎంప్లాయీ కోసం క్రియేట్ చేస్తారు, బట్ హ్యాకర్ అనేవాడు వాడి కోసం క్రియేట్ చేసుకుంటాడు కాబట్టి దాన్ని బ్యాక్ డోర్ అంటాం. సో ఇప్పుడు ఈ దొంగ ఇందులో నుంచి వచ్చాడు, గోల్డ్ అంతా తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఈ ఇంటి వాళ్ళు వచ్చారు, గోల్డ్ పోయిందనేది ఫైండ్ అవుట్ చేసి ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి ఏం చెక్ చేస్తారు, ఫింగర్ ప్రింట్స్, హెయిర్ శాంపిల్స్ ఏమైనా పడినాయా, లైక్ ఎక్కడైనా వాడి స్మెల్ కైండ్ ఆఫ్ థింగ్స్, దాంతో కూడా పట్టుకుంటారు కదా, మనం సినిమాలలో కూడా చూస్తూ ఉంటాం ఎలా ట్రాక్ చేస్తారు పోలీసులు దొంగలని. అయితే ఇక్కడ కూడా హ్యాకర్ లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వాడికి సంబంధించిన ఐపీనో మ్యాక్ సో అన్సో వాడికి సంబంధించిన ఏదో ఒక డేటా అనేది ఆ కంపెనీలో ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. దాన్ని పట్టుకొని రివర్స్లో ట్రాక్ చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రెడ్ హ్యాట్ హ్యాకర్స్ లేదా అందులో ఎవరైనా ఇంకా వేరే స్పెషలైజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళు టార్గెట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన హ్యాకర్ ఏం చేస్తాడంటే వాడికి సంబంధించిన కంప్లీట్ డేటాని డిస్ట్రాయ్ చేసి వస్తాడు బయటకు వచ్చేటప్పుడు. ఓకే, అంటే దొంగ ఇంట్లోకి, అంటే ఈ దొంగతనం చేయడానికి వెళ్ళేటప్పుడు గ్లౌజెస్ వేసుకొని, ఓకే వాడి స్మెల్ రాకుండా ఏదో పర్ఫ్యూమ్స్ అవి ఇవి యూజ్ చేయడం, ఎక్కడెక్కడ వాడు టచ్ చేసాడో అదంతా క్లీన్ చేసుకోవడం, ఇలాంటివి చేస్తే ఏంటి, మనం అక్కడికి వచ్చామనే ఎలాంటి ప్రూఫ్ లేకుండా మొత్తం ఎరైజ్ చేసేస్తున్నాం. సేమ్ హ్యాకర్ కూడా అలానే చేస్తాడు. అలా చేసేదాన్నే ఓకే ఏమంటాం మనం, కవరింగ్ ట్రాక్స్ అని పిలుస్తాం. ఇలా చేయడం వల్ల హ్యాకర్ అనేవాడు దొరకడు. సో సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక మ్యాథ్స్ ప్రాబ్లం చేస్తున్నారు, దానికి ఫార్ములా ఎంత ఇంపార్టెంట్ అది చేయడానికి అనేది ఇక్కడే కనిపిస్తుంది. ఇది కూడా అంతే, ఒక హ్యాకర్ ఒక కంపెనీని టార్గెట్ చేస్తే వాడు ఫాలో అవ్వాల్సిన పర్ఫెక్ట్ ఫార్ములా అనమాట ఇది. అండ్ వాళ్ళు ఫాలో అయ్యేది కూడా ఇదే, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ యొక్క ఫార్ములా. మీరు వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఏంటి డిఫరెంట్ ఉంటుంది అంటే ఎస్ డిఫరెంట్ ఉంటుంది, ఈ మూడు చేంజ్ అవుతాయి. లాస్ట్వి గెయినింగ్ యాక్సెస్, మెయింటైనింగ్ యాక్సెస్, కవరింగ్ ట్రాక్స్ అనేది చేంజ్ అవుతాయి. రికానసెన్స్ అండ్ స్కానింగ్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ రిపోర్ట్ రైటింగ్ ఉంటుంది, అండ్ ఇక్కడ అసెస్మెంట్ ఉంటుంది, వల్నరబిలిటీ అసెస్మెంట్, అండ్ ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. సో ఇదన్నమాట, ఇది డిఫరెన్స్ రెండింటికి మధ్యలో. సో ప్రతి ఒక్క బ్లాక్ హ్యాట్ హ్యాకర్ ఫాలో అయ్యే ఫార్ములా ఇది. ఎవరు డైరెక్ట్గా ఒక్కసారి మీరు మూవీలో చూసినట్టు ఇట్లా వన్ క్లిక్ తోటి సిస్టమ్స్ హ్యాక్ అవ్వడం ఇట్లాంటివి అంతా జరగదు రియల్ టైంలో. సో నెక్స్ట్ ఈ కోర్సులో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం, ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్. ఈరోజే చెప్తాను నేను నార్మల్గా ఇది, అంటే మనకి జాబ్స్ ఎలా ఉంటాయి, మనకి ఏమి ఉండాలి ఆ జాబ్స్ తెచ్చుకోవాలంటే అనే దాని గురించి లైట్గా మాట్లాడుకుందాం. అండ్ ఇది మాడ్యూల్ 1 ల్యాబ్ సెటప్. సో ఇది ప్రాక్టీస్ చేయడానికి, అంటే మనకి ప్రాక్టికల్స్ ఉంటుందని చెప్పాను కాబట్టి VMware వర్క్ స్టేషన్, ఓకే, అండ్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మీ దగ్గర ఇన్స్టాలేషన్ చేసుకొని ఉండాలి. డోంట్ వరీ, నేనే దగ్గరుండి చేపిస్తాను, మీరేం మీ సొంతంగా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా. నెక్స్ట్ ఆ ల్యాబ్ సెటప్ అనేది మనకి ఆల్మోస్ట్ లైక్ 3 క్లాసెస్ ఆర్ 2 క్లాసెస్ తర్వాత వస్తుంది, సో హరీ ఏం లేదు. నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ బ్రౌజర్, దీన్ని గూగుల్ డాకింగ్ అంటాం. ఓకేనా, గూగుల్ డాకింగ్ అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఈజీగా. నార్మల్గా మనం ఏదైనా రోజు గూగుల్ సెర్చ్ ఎక్స్క్యూజ్ మీ మనం రోజు గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటాం, బట్ ఎప్పుడైనా గమనించారా, మనం ఏదైతే ఎగ్జాక్ట్ కావాలనుకుంటున్నామో అది ఎప్పుడు గూగుల్ తీసుకురాదు. ఓకే, ఒకవేళ నువ్వు గూగుల్ డాకింగ్లో పర్ఫెక్ట్ ఉంటే నువ్వు ఎగ్జాక్ట్లీ ఏదైతే సెర్చ్ చేద్దాం అనుకుంటున్నావో దాన్ని నువ్వు గూగుల్ చేత తెప్పించవచ్చు.
ఓకేనా. అంటే గూగుల్ మనకి నచ్చినట్టుగా వర్క్ చేస్తుంది ఎప్పుడైతే మనం గూగుల్ డాకింగ్లో చేస్తామో. ఎక్కువగా ఇది బగ్ బౌంటీలో చాలా యూజ్ అవుతుంది. లైక్ క్రెడెన్షియల్స్ ఎక్కువగా ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తారు ఇది. ఓకే, దాంతోపాటు ఇంకా మల్టిపుల్ వేస్ కూడా ఉంటాయి, ఐ మీన్ లైక్ పర్పస్ కూడా ఉంటుంది. బట్ ఎక్కువగా అయితే మనకి క్రెడెన్షియల్స్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కంపెనీస్ యొక్క. ఓకే, ఇది నేను రేపు ఫ్రీ క్లాస్లో ఇదే చెప్తాం మనం స్టెప్ బై స్టెప్. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకేనా. ఇది ప్రాక్టికల్గానే, అంటే ఆ కమాండ్స్ చూపించడం, అవి ఎలా ప్రాక్టీస్ చేయాలి, మీకు ఎక్స్ట్రాగా కావాలంటే ఎలా తీసుకోవచ్చు. రీసెంట్గా మీరు ఇది కూడా గమనించి ఉంటారు, సైబర్ సెక్యూరిటీ విత్ ఏఐ అని ఒకటి కొత్తగా ట్రెండ్ అవుతుంది. అంటే ఏంటి? చాలా సింపుల్ అండి, అక్కడ చేసేది ఏమి ఉండదు. ఏంటంటే డెవలప్ అవుతుంది. ఇప్పుడు మేము ఈ గూగుల్ డాకింగ్ చేసేటప్పుడు ఏంటి, ఏవైతే గూగుల్ డాకింగ్ కమాండ్స్ ఉంటాయో మా సొంతంగా క్రియేట్ చేసేవాళ్ళం. అది ఇప్పుడు ఏం చేస్తారు, ఏఐ తోటి క్రియేట్ చేపిస్తారు, వాటిని యూజ్ చేస్తారు డైరెక్ట్గా. ఓకే, సో మీరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా ఏముండదు అక్కడ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానసెన్స్. ఈ ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానసెన్స్ అంటే ఏంటి? సో మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడగవచ్చు. ఓకే, ఏ ఇన్స్టిట్యూట్లో మీకు ఈ ఫుట్ ప్రింటింగ్కి రికానసెన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కూడా చెప్పరు. ఓకేనా. సో నార్మల్గా మనకి ఈ ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానసెన్స్ అంటే ఏంటి, అండ్ ఇందులో ఎలాంటి టూల్స్ ఉంటాయి, మనం వాటిని ఎలా యూజ్ చేయాలి అనేది నేర్చుకుంటాం. బేసిక్గా ఏంటంటే కంపెనీని డైరెక్ట్గా అటాక్ చేయకుండా స్టిల్ ఓపెన్ సోర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎలా గ్యాదర్ చేస్తాం, ఆ టూల్స్ ఏంటి, ఆ మెథడ్స్ని ఏమని పిలుస్తాం అనేది ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. థియరీ కూడా ఉంటుంది దీంట్లో. ప్రతి టాపిక్లో థియరీ కమ్ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆ థియరీ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూస్, జాబ్ పర్పస్. అండ్ మీరు ఒకవేళ సైబర్ సెక్యూరిటీ ఎగ్జామ్స్ ఉంటాయి, సిఈహెచ్, ఐఎస్సి స్క్వేర్ అండ్ చాలా ఉంటాయి, ఇలాంటివి రాసేటప్పుడు మీకు చాలా యూజ్ అవుతాయి అందుకోసం. నెక్స్ట్ నెట్వర్క్ స్కానింగ్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించే ఈ మూడు కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అండి. కాకపోతే ఇది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. ఓకేనా. నెట్వర్క్ స్కానింగ్లో ఏంటంటే మనం కైండ్ ఆఫ్ లైక్ సర్టన్ టూల్స్ని యూజ్ చేసి నెట్వర్క్ మీద అటాక్ చేసి ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఇది వల్నరబిలిటీ అని ఎలా డిటెక్ట్ చేస్తాం అనేది నేర్చుకుంటాం. ఓకే, ఇది కూడా ప్రాక్టికల్స్. అండ్ ఎన్యూమరేషన్, ఇది స్టేజ్ 3. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మనకు టార్గెట్కి సంబంధించిన యూజర్ అకౌంట్స్ తీసుకోవచ్చు, అండ్ వాళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయనేది చూసుకోవచ్చు, అండ్ ఇంకా చాలా చేయొచ్చు అనమాట. ఇక్కడే మనకి పర్టికులర్ వీక్నెస్ అంటే హై వల్నరబిలిటీ వీక్నెస్లు కూడా దొరుకుతాయి అనమాట. ఐ మీన్ లైక్ మనకి ఎక్కువగా డేటా ఆర్ డైరెక్ట్ కంపెనీలోకి వెళ్ళిపోయే వీక్నెస్లు కూడా దొరికేది ఎన్యూమరేషన్లోనే. మీరు నార్మల్గా బయట ఇన్స్టిట్యూట్లో వెళ్తే ఎన్యూమరేషన్ అనేది కంప్లీట్లీ స్కిప్ చేసేస్తారు. వల్నరబిలిటీ అనాలిసిస్. సో ఇది బేసికల్గా థియరీగా మాట్లాడుకుంటాం ఇక్కడ ఈ ఎథికల్ హ్యాకింగ్లో. బట్ మనం విఏపిటి స్టార్ట్ అయినప్పుడు ఇది ప్రాక్టికల్ అవుతుంది. ఓకేనా. బట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ దొరికిన ప్రతి ఒక్క మన ఇన్ఫర్మేషన్ అండ్ డేటా ఏదైతే ఉంటుందో మన టార్గెట్కి సంబంధించింది, అందులో ఏది యూస్ఫుల్ ఏది యూజ్లెస్ అనేది మనం డిసైడ్ అయ్యేది ఇక్కడే. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఇది పర్ఫెక్ట్గా మీరు ఇది మీకు ప్రాపర్గా అర్థమైందంటే మీరు విఏపిటీలో లైక్ రిపోర్ట్ రైటింగ్ అని ఉంటుంది, దాన్ని స్కిప్ కూడా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ సిస్టమ్ హ్యాకింగ్ ఇక్కడ ఎలా అంటే ఏదో నేను ర్యాండమ్గా మీరు యూట్యూబ్లో చూసినట్టు ఒక సిస్టమ్ని హ్యాక్ చేసి ఇది మెథడ్ అని ఇదే ఇట్లా చేస్తే వస్తుంది మీకు ఏ సిస్టమ్ అయినా అని చెప్పం మేము, ఎందుకంటే అది అబద్ధం, అట్లా రావు కూడా. మేము ఇక్కడ మెథడ్ నేర్పిస్తాం, అది కూడా ఒక మెథడ్ కాదు, 4 types ఆఫ్ మెథడ్స్ నేర్పిస్తాం. అండ్ ఆ మెథడ్ కూడా వీటికి లింక్ అయి ఉంటుంది. ఏదైతే మనం డేటా ఇక్కడ నుంచి కలెక్ట్ చేస్తామో ఆ డేటాని యూజ్ చేసి ఒక సిస్టమ్ని 4 విధాలుగా హ్యాక్ చేసి చూపిస్తాం. అందులో ఒకటి ఫిషింగ్, ఓకే, అండ్ ఒకటి మాల్వేర్తో ఎలా చేయొచ్చు, అండ్ 2 వచ్చేసి ఇంటర్నల్. అంటే మీరు వినే ఉంటారు, ఓపెన్ వైఫైస్కి కనెక్ట్ అవ్వకండి, మీ డేటా దొంగతనం చేస్తారు, మీ డివైస్ని యాక్సెస్ చేసే ఛాన్స్ ఉంటుంది అని. సో అది ఎలా చేస్తారు అనేది 4 types ఉంటాయి మొత్తం. అందులో అవి ఒక 2 types, అండ్ మాల్వేర్ అండ్ ఫిషింగ్, ఈ 4 types నేర్పిస్తాం ఇక్కడ. మెథడ్ అర్థం చేసుకోండి, మీరు ఎక్కడ యూట్యూబ్ వీడియోలు చూడాల్సిన అవసరం రాదు, డైరెక్ట్ మీ మైండ్లో ప్రింట్ అయిపోతుంది. అండ్ టూల్స్ యొక్క కమాండ్స్ అన్నీ కూడా బట్టి పట్టాల్సిన అవసరం కూడా ఉండదండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏ టూల్ అయినా సరే ఆ టూల్ నేమ్ ఇచ్చేసి స్పేస్ ఇచ్చి -h అని ఇచ్చారనుకోండి, ఆ టూల్ ఎలా యూజ్ చేయాలి అనేది మీకు అక్కడే ఉంటుంది. సో బట్టి పట్టాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ మీరు రియల్ టైంలో ఒక జాబ్కి వెళ్ళినప్పుడు గూగుల్ యూజ్ చేయకుండానే చేయాలంటే అట్లా ఏమి ఉండదు, హ్యాపీగా వాడవచ్చు గూగుల్ని. ఓకేనా. నెక్స్ట్ మాల్వేర్ అనాలిసిస్. సో బేసిక్గా మీకు మాల్వేర్ అనగానే తెలిసింది ఒకటే, వైరస్. అది కాకుండా ఇంకా చాలా ఉంటాయి, వైరస్, వామ్, ట్రోజన్, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట, రాన్సమ్వేర్ అని, అదని ఇదని. సో ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి, అసలు ఎలా క్రియేట్ చేస్తారు
అండ్ అసలు ఇది అంటే ప్రజలకి ఎక్కువగా ఎప్పుడు తెలిసింది. అండ్ ఒక 2 మాల్వేర్స్ కూడా క్రియేట్ చేసి చూపిస్తాను నేను ప్రాక్టికల్గా. ఓకే, స్నిఫింగ్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను ఒక బస్ స్టాండ్లో, ఒక ఫేక్ వైఫై క్రియేట్ చేశాను. మీరందరూ కూడా అదే బస్ స్టాండ్లో ఉన్నారు. మీరందరూ ఆ వైఫై ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి కనెక్ట్ అయ్యారనుకోండి. మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు నార్మల్గా ఏదైనా రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు గమనించండి, మీరు వైఫై కనెక్ట్ చేసుకోవాలంటే అక్కడ మీ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా నేను మీ జీమెయిల్ అకౌంట్ని ఇట్లా పెట్టాను అనుకుందాం, లాగిన్. ఓకేనా, మీరేమనుకుంటారు, జీమెయిల్ అకౌంట్ లాగిన్ చేస్తే నాకు వైఫై యాక్సెస్ వస్తుంది అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే నేను అక్కడ కూర్చొని ఒక హెచ్టిటిపి వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వైఫైని బయటికి పెడుతున్నా. ఎవరైతే అది యాక్సెస్ చేయడానికి వస్తారో వాళ్ళకి ఈ హెచ్టిటిపి వెబ్సైట్ పాపప్ అవుతుంది. దాంట్లో మీరు లాగిన్ చేస్తేనే యాక్సెస్ వస్తుంది అని రాసి ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, జీమెయిల్ పాస్వర్డ్ ఇస్తారు, డన్ అయిపోతుంది అక్కడే. అలా మన క్రెడెన్షియల్స్ అనేటివి లీక్ అవుతాయి. సో అందుకే ఎక్కడ కూడా ఫ్రీ వైఫైకి కనెక్ట్ అవ్వకండి అని చెప్తారు. ఓకే, ఇది స్నిఫింగ్. సో కంపెనీస్లో ఈ స్నిఫింగ్కి చాలా వాల్యూ ఉంది. ఎవరైతే నెట్వర్కింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకు కూడా ఈ స్నిఫింగ్ చాలా యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ప్రాక్టికల్గానే నేర్చుకుంటాం, ఎలా చేయాలి, ఒక పర్సన్ యొక్క డేటా ఎలా చూస్తారు, క్రెడెన్షియల్స్ ఎట్లా లీక్ అవుతాయి, అవన్నీ కూడా ప్రాక్టికల్గానే చూస్తాం. నెక్స్ట్ సోషల్ ఇంజనీరింగ్. సో సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాకింగ్ కాదండి, అది ఇందులో ఒక పార్ట్ అంతే. సోషల్ ఇంజనీరింగ్లో సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాకింగ్ అనేది డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. బూట్ ఫోర్స్ అటాక్ చేయొచ్చు, ఫిషింగ్ అటాక్స్ చేయొచ్చు, ఇంకా మల్టీపర్పస్ అంటే మల్టీ థింగ్స్ ఉంటాయి. ఒక్కటే తిరిగి చేయాలని ఏం లేదు. ఓకేనా, అది ఎందుకు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో. సో సోషల్ ఇంజనీరింగ్ అంటే ఫస్ట్ థింగ్ ఫిజికలాజికల్గా ఒక హ్యూమన్ని మ్యానిపులేట్ చేయడం. కంపెనీని ఎంతన్నా ప్రొటెక్ట్ చేసుకుంటావు, బట్ ఆ కంపెనీలో పనిచేసే ఒక పర్సన్ని తన ఎమోషన్స్ని వాటిని కంపెనీ కంట్రోల్ చేయలేదు. సో బేసికల్గా హ్యాకర్స్ వాళ్ళ లైక్ వాట్ వి కాల్ దిస్, ఆ ఎమోషన్స్తో ఆడుకుంటారు అనమాట. ఓకేనా, సో అది ఎలా ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలా చేస్తారు అనేది. సో ఏంటంటే ఇక్కడ లిటరలీ ఫిజికలాజికల్ మ్యానిపులేషన్ అనేది మనం నేర్చుకుంటాం, బట్ డోంట్ యూజ్ దిస్ ఇన్ రాంగ్ వే. అండ్ దాంతోపాటు ఇందులోనే ఫిషింగ్ కూడా వస్తుంది సోషల్ ఇంజనీరింగ్లోనే, బట్ ఆ ఫిషింగ్ అనేది నేను సపరేట్ టాపిక్ పెట్టాను. రీజన్ బిహైండ్ ఇట్, లైక్ రైట్ నౌ మనం ఎక్కువగా ఫేస్ చేసే ఇష్యూవే ఫిషింగ్. ఓకేనా, యాజ్ అ కామన్ పర్సన్, అందుకు నేను సపరేట్గా పెట్టాను. సో ఇది థియరీ అండి, బట్ ఏంటంటే మనం ఫిషింగ్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది కూడా ప్రాక్టికల్ కిందకే కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ డినైల్ ఆఫ్ సర్వీస్. అప్పుడప్పుడు మీరు వినే ఉంటారు సర్వర్ డౌన్ అయింది అని. ఓకే, రీసెంట్గా ఆహాలో, రీసెంట్గా ఏం కాదులేండి, చాలా ఇయర్స్ అవుతుంది, ఆహాలో ప్రభాస్ వచ్చినప్పుడు సర్వర్ క్రాక్ అయింది అని చెప్పేసి అన్నారు కదా. మనం ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవ్వాల. ఎందుకు అంటే వాళ్ళ సర్వర్ కెపబిలిటీ, అంటే ఆ సర్వర్ హ్యాండిల్ చేసే దానికంటే ఎక్కువ మంది వచ్చేసారు, అందుకు అది క్రాక్ అయింది. అది వాంటెడ్లీ ఏం జరగల. బట్ అదే ప్రాసెస్ని అంటే ఒక వెబ్సైట్ని మనం కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ డౌన్ చేయగలిగితే దాన్ని, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ అంటే అంతేకాదు, డేస్, అవర్స్ ఎలా అనేది కావచ్చు, మనం దాన్ని కాసేపు డౌన్ చేయగలిగినాం అనుకుంటే దాన్ని డిఓఎస్ అటాక్ అని పిలుస్తాం. డిఓఎస్ 2 ఉంటాయి. సో మీరు ఈ టాపిక్ వచ్చినప్పుడు ఆ డిఫరెన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకుంటారు. సో దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి అండ్ కంపెనీకి వచ్చే నష్టం ఏంటి, ఒక 2 minutes నా కిందకి వెళ్ళిపోతే ప్రాబ్లం ఏంటి అని మీరు అనుకోవచ్చు. బట్ రీసెంట్గా ముఖేష్ అంబానీ వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగింది. మార్క్ జుకర్బర్గ్, అదే అండి ఇన్స్టాగ్రామ్ ఓనర్ కూడా వచ్చాడు ఇండియాకి. అప్పుడు మీరు గమనించారో లేదో చాలామంది రీల్స్ కూడా చేశారు. నైట్ 7 to 8 మధ్యలో ఒక 3 minutes ఇన్స్టాగ్రామ్ డౌన్ అయింది, ఎవరికి సరిగ్గా ఓపెన్ అవ్వాల. సో ఆ 3 minutes డౌన్ అయినందుకు ఇన్స్టాగ్రామ్కి వచ్చిన లాస్ $300 million. 3 minutes అది, కానీ వాడికి చూడు ఎంత, $300 million. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు అమెజాన్ ఉంది, ఈ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్లో ఎంతమంది పర్చేస్ చేస్తుంటారు పేమెంట్స్ చేసి, అంటే మీరు జస్ట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ ఆపగలిగిన అమెజాన్ని, ఏదైతే పేమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఆగిపోతాయి. దానివల్ల వాళ్ళకి కోట్లలో నష్టం వస్తుంది. ఓకేనా, వినడానికి సింపుల్గా ఉంటుంది కానీ చాలా డెడ్లీ అనమాట. సో ఇది ప్రాక్టికల్గా ఎట్లా చేస్తారు అనేది కూడా మనం చూస్తాం. నెక్స్ట్ సెషన్ హైజాకింగ్. మనం ఏదన్నా ఒక దాంట్లోకి లాగిన్ అవ్వాలంటే మనకు కావాల్సింది క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకేనా, వాటిని మనం క్రెడెన్షియల్స్ అంటాం. సో నార్మల్గా మీరు ఏదైనా కొత్త వెబ్సైట్కి వెళ్ళినప్పుడు అలో కుకీస్, డినే కుకీస్ అని చూపిస్తుంది. ఆ కుకీస్ అంటే ఏంటి ఎప్పుడన్నా ఆలోచించారా? అండ్ నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు
యూజర్ నేమ్ దగ్గర లైక్ కర్సర్ పెడితే అక్కడ డైరెక్ట్ మీ ఇంతకుముందు అక్కడ యూజర్ నేమ్ ఏమి ఇచ్చారనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. బికాస్ కుకీస్లో ఆ డేటా అంతా సేవ్ అయి ఉంటుంది. అలా మన యూజర్ నేమ్ పాస్వర్డ్ని సేవ్ చేసుకునేదే ఈ సెషన్ ఐడి అని ఒకటి ఉంటుంది. అది ఉందనుకోండి మనకి క్రెడెన్షియల్స్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలియాల్సిన అవసరం లేదు, లాగిన్ చేసేయచ్చు ఆ సెషన్ ఐడి యూజ్ చేసి. సో అది కూడా ఎలా చేస్తామనేది ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. ఓకేనా, ఇది చాలా చిన్న టాపిక్ బట్ ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. ఫైర్ వాల్స్ అండ్ హనీ పోట్స్. సో ఫైర్ వాల్స్ అంటే ఏంటి, ఇవి కంపెనీకి ఎలా వర్క్ అవుతాయి, హనీ పోట్స్ అంటే ఏంటి, వీటిని ఎలా యూజ్ చేస్తారు కంపెనీ వాళ్ళు అనేది మనం థియరిటికల్గా నేను నేర్చుకుంటాం. నా దగ్గర అంత బడ్జెట్ లేదు ఇది మీకు క్రియేట్ చేసి చూపించేంత. సో గిట్హబ్లో ఎవరికైనా వీటి మీద ఇంట్రెస్ట్ ఉండి ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఐ కెన్ హెల్ప్ యూ విత్ దాట్. ఓకేనా, ప్రాక్టికల్గానైతే ఇది చేసి చూపించలేము, థియరిటికల్గానైతే చూపిస్తాం. నెక్స్ట్ వైర్లెస్ నెట్వర్క్స్. సో ఈ వైర్లెస్ నెట్వర్క్స్ అంటే మీకు వైఫై ఒకటే కాదండి, బ్లూటూత్, ఓకే, ఐఓటీ డివైసెస్ ఉంటాయి, లైక్ మీ టీవీ, ఫ్యాన్, రిమోట్తో కంట్రోల్ చేసే ప్రతి ఒక్కటి, ఇలాంటివన్నీ కూడా వైర్లెస్ నెట్వర్క్స్ అనే పిలుస్తాం. సో వాట్ అంటే అందులో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ టాపిక్లో ఈ వైర్లెస్ నెట్వర్క్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, అండ్ ఒక వైఫైని హ్యాకర్స్ ఎలా హ్యాక్ చేస్తారు, ఎన్ని మెథడ్స్ యూజ్ చేస్తారు, అసలు ఎన్ని మెథడ్స్ ఉంటాయి, 3-వే హ్యాండ్ షేక్ అంటే ఏంటి, 4-వే హ్యాండ్ షేక్ అంటే ఏంటి, ఈ పర్టికులర్ థింగ్స్ అన్నీ కూడా నేర్చుకుంటాం. సో నాకు తెలుసు కొత్త కొత్త పేర్లు చెప్తున్నాను మీకు తెలియనివి. సో చాలామంది నాకు ఏంది ఇది అని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ మనం స్టార్ట్ చేసేది 0 నుంచి అండి. ఫస్ట్ రోజే మనం ఈ మాడ్యూల్ దాకా వెళ్దాం, స్లోగా వెళ్తాం. 1 మంత్ పడుతుంది మనకి కంప్లీట్ చేయడానికి కోర్స్. సో స్టెప్ బై స్టెప్ వస్తాం. సో మీకు పిన్ టు పిన్ క్లియర్గా అండ్ క్లారిటీగా అర్థమవుతుంది. అర్థం కాకపోతే ఇమీడియట్గా మీరు అడగవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది కూడా ప్రాక్టికల్గా నేర్పిస్తాం నాన్న. నెక్స్ట్ డీప్ వెబ్ యాక్సెస్. సో చాలా ఇన్స్టిట్యూట్స్ డీప్ వెబ్ యాక్సెస్ చెప్పవు, బట్ ద రీజన్ నేనెందుకు దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నానంటే, చూడండి రీసెంట్గా సోషల్ మీడియా అండ్ గూగుల్ లాట్ ఆఫ్ లైక్ ఈ కంపెనీకి సంబంధించిన పాస్వర్డ్స్ అనేటివి లీక్ అయినాయి అని అన్నారు. ఓకే, మరి మనం అది రోజు గూగుల్ యూజ్ చేస్తున్నాం, మనకి ఇక్కడ దొరకట్లేదు. బికాస్ అది లీక్ అయింది మన సర్ఫేస్ వెబ్లో కాదు, మనం యూజ్ చేసే ఇంటర్నెట్ ఏదైతే ఉందో ఇది 100% ఇంటర్నెట్లో జస్ట్ 5% మాత్రమే. అంటే పెద్ద డెబిట్ ఉందిలేండి, 5% అని కొంతమంది అంటారు, 6 అని కొందరు అంటారు, 4 అని కొందరు అంటారు, 10 అని కొందరు అంటారు. సో మనం జస్ట్ మన క్లారిటీ కోసం 5 అని ఫిక్స్ అవుదాం. ఓకేనా, సో రిమైనింగ్ 95% ఇంటర్నెట్ని డీప్ వెబ్ యాక్సెస్, డీప్ వెబ్ అని పిలుస్తాం. ఇదేంటంటే ఇల్లీగల్ బ్రౌజర్ అంటారండి, కాదు, కంప్లీట్లీ కాదు అది. మీరు నార్మల్ యూట్యూబ్కి వెళ్ళి డీప్ వెబ్ అని సెర్చ్ చేస్తే వాడు దీని గురించి చాలా డేంజరస్గా చెప్తాడు. బట్ ద థింగ్ ఇస్ డీప్ వెబ్ అనేది సెక్యూర్ బ్రౌజర్. దాని లోపల ఒక మార్కెట్ ఉంటుంది, అది డార్క్ మార్కెట్, డార్క్ వెబ్ అని కూడా పిలుస్తాం. అది ఇల్లీగల్. ఓకేనా, ఇదంటే ఏంటి, అసలు దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి, హ్యాకర్స్కి సంబంధించిన ప్రతి ఒక్క డేటా ఇక్కడే ఉంటుంది. బికాస్ ఏది లీక్ అయినా బయట మన ఆధార్ కార్డ్ డేటా లీక్ అయింది, అది ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడే దొరుకుతుంది. సో ఇదేం చేస్తారు, టెలిగ్రామ్లో నుంచి వెళ్ళి ఒక $10,000 పెట్టేసి ఆ డేటా అంతా కొనుక్కొని ఒక టెలిగ్రామ్ బాట్ తయారు చేసేసి దాంట్లో నుంచి లైక్ దాన్ని సేల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎవరికైతే అవసరం ఉంటుందో అక్కడ నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ నెంబర్ ఆ డేటాబేస్లో ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో చూసి వాళ్ళ డేటా తీసుకొస్తుంది. ఇట్లా చాలా ఉంటాయి మీకు టెలిగ్రామ్ బాట్స్. ఇవంతా కూడా ఈ డీప్ వెబ్లో నుంచి తీసుకొచ్చిన డేటాని యూజ్ చేసి ఇస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ టైం ఎవరైనా మీ నెంబర్ తోటి మీ ఇంటి అడ్రస్ అండ్ మీ ఆధార్ కార్డ్ డేటా ఇదంతా చెప్తుంటే కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు. ఆ డేటా ఎప్పుడో లీక్ అయింది, నాది లీక్ అయింది, మీది లీక్ అయింది, ప్రపంచంలో అంటే మన ఇండియాలో ఆల్మోస్ట్ అందరికి ఆధార్ కార్డ్ డేటా లీక్ అయింది. ఓకేనా, ద ఓన్లీ థింగ్ హౌ కెన్ యూ ఎస్కేప్ ఇస్ మీ ఆధార్ అండ్ పాన్కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఏదైతే లింక్ ఫోన్ నెంబర్ ఉంటుందో అది చేంజ్ చేసుకుంటే ఫోన్ నెంబర్తో సర్చ్ చేసినప్పుడు ఆ డేటా వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతుంది. అదొకటే. నెక్స్ట్ క్రిప్టోగ్రఫీ. సో ఈ క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి, ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్. మనది యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, క్రెడిట్ కార్డ్ డేటా మీరు ఇవన్నీ ఇచ్చినప్పుడు నెట్వర్క్లో మనం క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇచ్చామనుకోండి, అది అలానే వెళ్తుంది అనుకోండి నెట్వర్క్లో. ఎవడన్నా నెట్వర్క్ని హ్యాక్ చేసాడు అనుకోండి హ్యాకర్, వాడికి మన క్రెడిట్ కార్డ్ డేటా దొరికిపోతుంది. అలా జరగకూడదు కాబట్టి కంపెనీస్ ఆ పర్టికులర్ డేటాని వాళ్ళు చదవలేని ఫార్మాట్లోకి చేంజ్ చేస్తారు. దాన్నే మనం ఎన్క్రిప్షన్ అంటాం. మళ్ళీ దాన్ని రివర్స్లో చేస్తే డీక్రిప్షన్ అంటాం. అంటే మళ్ళీ అన్రీడబుల్ ఫార్మాట్లో నుంచి రీడబుల్ ఫార్మాట్లోకి తీసుకొస్తే దాన్ని డీక్రిప్షన్ అని పిలుస్తుంది. అది ఎలా చేయాలి, ఎలా చేస్తారు అనేది మనం ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. లాస్ట్ బట్ అండ్ లీస్ట్ ఫిషింగ్ అటాక్స్. సో ఈ ఫిషింగ్ అటాక్స్ అంటే రియల్ టైంలో ఈ స్కామర్స్ అండ్ హ్యాకర్స్ అసలు డేటాని ఎక్కడి నుంచి తీసుకుంటారు, ఎలా ఆ టూల్స్ ఎక్కడి నుంచి తెస్తారు, ఆ టూల్స్ని ఎలా యూజ్ చేస్తారు,
బేసికల్గా మీరు యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో చూసే టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్క్ అవ్వట్లేదు. మీరు బియాండ్ వెళ్ళాలి. ఎందుకంటే ఒకవేళ అది వర్క్ అయింది అనుకోండి, ఆ వీడియో యూట్యూబ్లో ఉండదు, ఇన్స్టాలో కూడా ఉండదు, తీసేస్తారు. ఓకే, ఈ విషయం తెలియక లైక్ మా ఫాలోవర్స్ ఏంటి ఫేక్ గీక్ ఇదంతా అంటారు. బట్ థింగ్ ఏంటంటే ఈరోజు పని చేసిన టూల్ రేపు పని చేయకపోవచ్చు. అందుకే ఎప్పుడు కూడా ఒకే టూల్ మీద ఆధారపడకూడదు, ఆ మెథడ్ మీద ఆధారపడాలి. అండ్ ఆ టూల్ అంటే లైక్ ఆ ప్రాసెస్కి చేసే టూల్స్ మీకు పేర్లు గుర్తుండాల్సిన అవసరం లేదు. ఆ మెథడ్ గుర్తుంటే మనం సెర్చ్ చేసుకోవచ్చు, ఆ టూల్స్ని వెతుక్కోవచ్చు. ఓకే, సైబర్ సెక్యూరిటీ ఈస్ నథింగ్ బట్ ఇది కూడా మనం ప్రాక్టికల్గా నేను నేర్చుకుంటాం, అన్నీ కూడా చూపిస్తాం అనమాట. సో సైబర్ సెక్యూరిటీ అనేది కంప్లీట్లీ ఇన్ యువర్ మైండ్. మీరు మీ బ్రెయిన్ని ఎంతైతే యూజ్ చేపిస్తారో అంత ఈజీ అవుతుంది మీకు సైబర్ సెక్యూరిటీ. అంటే నేను ఇప్పుడు ఫిషింగ్ అటాక్స్లో ఒక 2 టూల్స్ చూపించాను అనుకుందాం. సో మీరు ఆ 2 టూల్స్ తోటి ఆగిపోకూడదు. ఆ టూల్స్ని బేస్ చేసుకొని మీకు మెథడ్స్ అర్థమవుతాయి. అక్కడ ఇమీడియట్గా అలాంటి టూల్స్ ఇంకేమేమి ఉన్నాయి, ఏది వర్క్ అవుతుంది అనేది మీరు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీకు స్కిల్స్ పెరుగుతాయి. కానీ నేను ఏదైతే చెప్తున్నానో అది మాత్రమే పట్టుకొని ఉంటాము అనుకుంటే యువర్ స్కిల్స్ విల్ బీ లైక్ అంతే, అక్కడి వరకే ఉంటుంది. అండ్ సైబర్ సెక్యూరిటీలో ప్రతిరోజు కొత్త అటాక్స్ వస్తూనే ఉంటాయి. ఒకే దానికి స్టిక్ అయి ఉంటే మీరు వెనకబడిపోయి ఉంటారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ మీకు ఈ నోట్స్ ఇస్తాము. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నోట్స్ వస్తుంది, కంప్లీట్ నోట్స్. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ కమింగ్ బ్యాక్ టు ది ఇంట్రొడక్షన్ రిగార్డింగ్ సైబర్ సెక్యూరిటీ. సో గైస్, మీరు యు ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో. ఓకేనా, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏముండదు. బికాస్ ఈ సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఈజీ, మీరు భయపడాల్సింది ఏమీ ఉండదు. ద ఓన్లీ థింగ్ మన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది, అంటే నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు. ఒక అటాక్ ఉంది, ఆ అటాక్ని ఎలా చెయ్యాలనుకుంటున్నావు. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. ఓకేనా, నాకు నచ్చిన ఒక ఫ్లేవర్ మీ అందరికి నచ్చకపోవచ్చు, మీకు అందరికి నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన మైండ్ సెట్ని డిఫరెంట్ వేలో చూస్తాం కాబట్టి. అలా మీ ఆలోచన ఆ అటాక్ మీద పెడితే చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా, ఒక సినారియో పెట్టుకొని నెట్వర్క్లో ఇది ఉంది, ఇది ఓపెన్ ఉంటే నేను దీంట్లో ఏం చేయగలను అనే వేలో ఆలోచించాలి. బియాండ్ ఇట్ అంటే మీరు చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక ప్లాన్ తీసుకుని ఆ ప్లాన్ తర్వాత వాట్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్, ఇది మైండ్లో పెట్టుకోవాలి. హ్యాకింగ్ ఈజ్ టూ ఈజీ. మీకు ఎప్పుడైతే అది పర్ఫెక్ట్గా అర్థమవుతుందో అప్పుడు. ఓకేనా, సో ఇదండి. అండ్ జాబ్ విషయానికి వస్తే స్కిల్స్ మ్యాటర్ అండి కంప్లీట్లీ. మీ స్కిల్స్ ఎలా చూపించుకోవచ్చు అంటే బగ్ బౌంటీ అనేది చాలా బెస్ట్ ప్లేస్. ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళి జాబ్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. హ్యాకర్వన్ అని ఉంటుంది, బగ్ క్రౌడ్ ఉంటుంది, ఎస్వి హ్యాక్ ఉంటుంది. ఇలాంటి వెబ్సైట్స్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నామంటే అక్కడ వేరే వేరే కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ మీద మనం అటాక్ చేయొచ్చు. పర్మిషన్, అందులో వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు. ఆ రూల్స్ని ఫాలో అవుతూ పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తే మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కిందనే కన్సిడర్ అవుతుంది. ఓకే, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్ట్గా చెప్పొచ్చు, నేను సో కంపెనీ హ్యాకథాన్స్ ఫర్ యూ అనే కంపెనీలో ఈ బగ్ ఫైండ్ అవుట్ చేశాను, ఇదిగోండి అప్రిషియేషన్ లెటర్ చూపించుకోవచ్చు. దీనివల్ల మీ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ ఆ జాబ్ మీకు వచ్చే ఛాన్స్ చాలా పెరుగుతుంది. ఓకే, అండ్ అదొకటే కాదండి, నార్మల్గా ఇంటర్వ్యూలో మీరు చేసే చాలా పెద్ద తప్పు ఏంటంటే బియాండ్ ద ఆన్సర్. అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒకటి ఉంటే మనం ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ కంటే ఒక 2-3 రేట్లు ఎక్కువ చెప్పేస్తాం. అందులోంచి వాడు ఇంకా క్వశ్చన్స్ అడుగుతాడు మనం చెప్పిన ఆన్సర్లో నుంచే. ఓకే, అది చేయడం తగ్గించుకుంటే ఇంటర్వ్యూలో మీరు బెస్ట్ పర్ఫామ్ చేయొచ్చు. అది ఎలా ఏంటి అనేది మొత్తం కూడా మనం మెంటర్షిప్లో కవర్ చేస్తాం. ఓకే, సో బేసికల్గా మీకు ఈ కోర్సులో ఏమేమి వస్తుందో చెప్తాను. డైలీ ఇదే టైంకి ఉంటుంది అనమాట. సీన్ అన్న మీకు రోడ్ మ్యాప్ బాగా అలవాటు అయిపోయింది. లైక్ ఇన్స్టా యూట్యూబ్లో అది మీ తప్పు కాదులేండి, ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పే. ఈ రోడ్ మ్యాప్ అనేది సైబర్ సెక్యూరిటీలో మీరు ఏ పాత్ చూస్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. నాకు ఒకటి ఉండొచ్చు, మీకు ఒకటి ఉండొచ్చు. నేను ఫాలో అయింది పెన్ టెస్టింగ్కి. ఓకే, పెన్ టెస్టింగ్లో మళ్ళీ డిఫరెన్స్ ఉంటాయి. ఏపీఐ టెస్టింగ్ ఉంటుంది, మొబైల్ టెస్టింగ్ ఉంటుంది, వైఫైది ఉంటుంది, అండ్ ఐఓటీ డివైజెస్ ఉంటుంది, అండ్ కమింగ్ బ్యాక్ టు వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ ఉంటుంది. ఓకే, మీరు ఏదైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో దాన్ని బట్టి కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. బట్ బేసిక్గా మీకు రావాల్సింది లైనెక్స్. ఈ లైనెక్స్ అనే దానికోసం మీరు కోర్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. మనం రోజు ఈ కలి లైనెక్స్ తోటే స్టార్ట్ చేస్తాం, అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు అలవాటు అయిపోతుంది. అట్లెట్లా అవుతుంది అన్న అంటే చాలా సింపుల్ అన్న. మీలో ఎంతమంది విండోస్ క్లాసెస్కి వెళ్ళారు? విండోస్ని వాడడం నేర్చుకోవడానికి ఎవరు వెళ్ళరు. ఆల్మోస్ట్ 90% ఎవరు వెళ్ళరు. స్టిల్ మీరు వాళ్ళేరా?
వాడుతున్నాం. ఎలా? రోజు వాడుతున్నాం కాబట్టి అది అలవాటు అయిపోయింది మనకి. లైనెక్స్ కూడా అలానే అవుతుంది. దానికోసం మీరు సపరేట్గా మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. నెట్వర్కింగ్ నెట్వర్కింగ్ మనకి బేసిక్స్ తెలిస్తే చాలు నాన్న. నేను మీకోసం 2 వీడియోస్ ఆల్రెడీ చేసి పెట్టించాను, అవి ఇచ్చేస్తాను. సో ఇదేంటంటే మీకు మొత్తం సీసీఎన్ఏ అంతా రావాల్సిన అవసరం ఏం లేదు, ఆర్ సీసీఎన్ఎన్పి అంతా రావాల్సిన అవసరం లేదు. మనం నెట్వర్కింగ్ సైడ్ వెళ్ళట్లా, సైబర్ సెక్యూరిటీ సైడ్ వస్తున్నాం. ఓకేనా? ఈ 2 డిఫరెంట్ పార్ట్స్ నాన్న, గుర్తుపెట్టుకోండి. బట్ 2 డిఫరెంట్ పార్ట్సే. అంటే నెట్వర్కింగ్ అనేది డిఫరెంట్ డొమైన్, సైబర్ సెక్యూరిటీ అనేది డిఫరెంట్ డొమైన్. మీరు రోజు ఇన్స్టాలో యూట్యూబ్లలో ఎవడైతే మీకు లైక్ అది చెప్పి 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 సైబర్ సెక్యూరిటీలో నెట్వర్కింగ్ కూడా పార్ట్ అనుకుంటాం, కానీ కాదు. ద థింగ్ ఈస్, నెట్వర్కింగ్ అనేది సైబర్ సెక్యూరిటీకి ఇంపార్టెంట్, అవసరం. కానీ కంప్లీట్లీ మీరు సీసీఎన్ఏ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఐపీ, మ్యాక్, ప్రోటోకాల్స్ ఈ 3 పర్ఫెక్ట్గా మీకు అర్థమైంది అనుకోండి చాలు. కానీ అర్థం అవ్వడానికి చుక్కలు కనబడతాయి. 2 క్లాసెస్ ఉంటాయి మీకు, వాటికి సపరేట్గా. సో అది అయిపోయిన తర్వాత మనం నెట్వర్కింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో దానికి కూడా మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ రెగ్యులర్గా ఇదే టైం 8 to 9 o'clock వరకు మీకు 1 hour సెషన్ ఉంటుంది. ఈ 1 hour సెషన్లో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా భయపడకుండా అక్కడే అడగవచ్చు. 1 minute సందీప్, నేను ఇది కంప్లీట్ చేస్తాను, లైక్ ఏమేమి ఇంక్లూడెడ్ అనేది, దాని తర్వాత నువ్వు డౌట్ అడిగేసి. సో నెక్స్ట్ వచ్చేసి మండే టు ఫ్రైడే వరకే ఉంటాయండి క్లాసెస్. ఓకేనా? అండ్ ఫ్రైడే సాటర్డే ఈజ్ అ డౌట్ సెషన్. అంటే మీరు ఏదైతే క్లాస్లో అడగలేకపోతారో దాన్ని మీరు ఫ్రైడే రోజు సాటర్డే రోజు అడగవచ్చు. దానికోసం మీరు నాకు కాల్ చేసి, బ్రో నాకు ఇట్లా పెద్ద డౌట్ ఉంది, క్లాస్ పెడతారా అంటే ఎస్, ఏదో ఒక టైంకి మనం క్లాస్ అరేంజ్ చేసుకొని కంటిన్యూ చేయొచ్చు. సండే ఈజ్ హాలిడే. అండ్ ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన వెంటనే ఇలానే రోజు రికార్డింగ్స్ జరుగుతాయి. ఈ రికార్డింగ్ ఇమీడియట్గా మీకు యాక్సెస్ వచ్చేస్తుంది. ఏ రోజుతో ఆ రోజు పంపించేస్తాం. బట్ ఈ రోజు రేపు అయితే రాదు, అడగండి. ఓకేనా? ఎందుకంటే ఫీజు పే చేసిన వాళ్ళకి మాత్రమే పంపిస్తా. అండ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, వాళ్ళకి వస్తుంది, డోంట్ వరీ. నెక్స్ట్ కంప్లీట్ నోట్స్, ఇంతకుముందు నేను ఏదైతే చూపించానో ఆ నోట్స్ కూడా మేము పంపించేస్తాం. మీరు రాసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. అండ్ 80% ప్రాక్టికల్గానే నేర్పిస్తాం అంతా కూడా. ఓకే? అండ్ దాంతోపాటు మీకు మెంటర్షిప్ ఇంక్లూడెడ్ దీంట్లో. అండ్ ఇప్పుడు మెంటర్షిప్లో నేను చెప్పాను కదా, జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీ రెజ్యూమే ఎలా ఉంటే షార్ట్ లిస్ట్ అవుతుంది. చాలామంది చూడండి, రెజ్యూమే అసలు షార్ట్ లిస్ట్ కూడా అవ్వదు ఏదైనా జాబ్స్కి అప్లై చేస్తే. రీజన్ చాలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్, అదంతా మనం మాట్లాడుకుంటాం. అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ ఆ లింక్డ్ఇన్లో మీకు ఆఫర్స్ ఎలా వస్తాయి, ఎలా మీ ప్రొఫైల్ ఎలా ఉంటే వస్తాయి అనేది కూడా మనం నీట్గా మాట్లాడుకుంటాం మెంటర్షిప్లో. దాని తర్వాత మీకు ఈ కోర్స్కి సంబంధించిన ఏదైతే సాఫ్ట్వేర్స్ అండ్ టూల్స్, పెయిడ్ టూల్స్ అయినా పర్లేదు, లైక్ బర్క్సూట్ ప్రొఫెషనల్ ఉందనుకోండి, ఇవన్నీ కూడా ఫ్రీగానే ఇచ్చేస్తాం. అండ్ దాంతోపాటు మీకు మాక్ టెస్ట్ ఉంటుంది, ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. దాంట్లో మీకు ఎందులో స్కోర్ తక్కువ వస్తుందో చూసి నెక్స్ట్ టైం మళ్ళీ బ్యాచ్లో మళ్ళీ రీయాడ్ చేస్తాం. అంటే మీ ఇష్టం జాయిన్ అవ్వడం అవ్వకపోవడం, బట్ నేనైతే సజెస్ట్ చేస్తాను, బాబు నీది ఈ టాపిక్ సిస్టమ్ హ్యాకింగ్లో నీది కొంచెం లో ఉంది, నెక్స్ట్ టైం బ్యాచ్లో కూడా అటెండ్ అవ్వు, నేను ఇన్ఫామ్ చేస్తానని చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవ్వచ్చు. ఓకే? స్టిల్ మీకు రికార్డింగ్స్ కూడా ఉంటాయి, అండ్ అది 1 year యాక్సెస్ కూడా ఉంటుంది అనుకోండి. అండ్ దాంతోపాటు మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది. అండ్ మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 11 వరకు ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు, అన్న నాకు ఈ డౌట్ ఉంది అని. మీరు ఓన్లీ క్లాస్ కోసమే వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంటర్నేషనల్ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉంటుంది. అది ఫస్ట్ ఒక్కసారికి మాత్రం ఫ్రీగా వస్తుంది అనమాట. అది ఎలా అనేది మేము ట్రిక్ చెప్తాం. అండ్ దానికి సంబంధించిన రిసోర్సెస్ అవి కూడా మేము ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా మేమే గైడ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఈరోజు డెమో అయిపోయింది. సో దట్ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అసలు మీరు ఏం నేర్చుకుంటున్నారు అనేది. నెక్స్ట్ రేపటి క్లాస్లో ఏంటంటే ఫ్రీ క్లాస్, మీరు ఎక్కడ 1 rupee కట్టాల్సిన అవసరం లేదు, వినండి. అండ్ మీకు ఆ టాపిక్ అంటే నా వే ఆఫ్ టీచింగ్ అండ్ నేను ఎందుకంటే మీరు ఈ ఫీల్డ్కి కొత్త కాబట్టి మీకు అర్థమవుతుందా లేదా అనేది ఫస్ట్ మ్యాటర్ అనమాట. ఎందుకంటే మీకు డబ్బులే ఊరికే రావు కాబట్టి మీకు అర్థమవుతూనే జాయిన్ అవ్వాలి. ఓకే? ఈ 2 క్లాసెస్ విన్న తర్వాత ఎవరికైతే నాకు ఓకే అనుకుంటారో వాళ్ళు పేమెంట్ అనేది చేయొచ్చు. అండ్ ఈ కోర్సెస్ 3టికి చాలా వాల్యూ ఉంటుందండి. బయట ఎంక్వైరీ చేయండి, 80,000 పైనే ఉంటుంది. ఐ విల్ షో యూ. మోస్ట్లీ ఇది 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది, పైకి వెళ్తుంది కానీ కిందికి అయితే రాదు. అండ్ విఏపిటి విషయానికి వెళ్తే 40,000 to 80,000 ఉంటుంది. ఎందుకంటే విఏపిటి మోస్ట్లీ ఎవరు టీచ్ చేయరు మీకు.
ఓకే, విఏపిటి చాలా కాస్ట్లీ అండ్ బగ్ బౌంటీ 35,000 లోపు వచ్చేస్తుంది. 35, 35, 30 అంతే. ఈ మూడు కలుపుతానికి 80,000 ఈజీగా దాటేస్తుంది. సో మనం ఏంటంటే జస్ట్ మీకు ఈ రెండు ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత మీకు నచ్చి జాయిన్ అవ్వాలనుకుంటే 2 ఇన్స్టాల్మెంట్స్లో ఎవరైతే కట్టాలనుకుంటారో వాళ్ళు పే చేయాల్సింది వచ్చేసి జస్ట్ 20,000. అంటే థర్డ్ క్లాస్ అంటే ఫ్రైడే రోజు 10,000 కట్టాల్సి ఉంటుంది. ఒక 15 days లోపు ఇంకో 10,000 కట్టాల్సి ఉంటుంది. ఎవరైతే నేను వన్ టైం పేమెంట్ చేస్తాను అనుకుంటారో వాళ్ళకి 17,700 పడుతుంది ఫీజ్. సో ఇది ఫీ స్ట్రక్చర్ అండ్ 1-on-1 సెషన్ కూడా ఉంటుంది. బట్ ఇండియాలో ఉండే వాళ్ళకైతే నేను ఇది అఫోర్డ్ చేయను, అంటే అసలు తీసుకోమని కూడా చెప్పను. ఎవరైతే ఫారెన్ వాళ్ళు ఉన్నారో లైక్ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా అండ్ దుబాయ్ అండ్ సౌదీ అండ్ ఖతర్, ఇక్కడ నుంచి కూడా ఉన్నారు నాకు స్టూడెంట్స్ చాలామంది. సో ఈ బ్యాచ్లో కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇఫ్ యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, ఎస్ మీరు 1-on-1 సెషన్ తీసుకోవచ్చు బికాస్ ఆఫ్ టైం సెషన్స్. బట్ మీ టైం నా టైం చూసుకొని దాన్ని బట్టి క్లాసెస్ తీసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే నేను నా కంపెనీ మీద వర్క్ చేసేటే సరిపోతుంది నాకు మార్నింగ్ అంతా కూడా. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో యూ కెన్ కాంటాక్ట్ మీ. అండ్ ఈ బ్యాచ్లో ఓన్లీ 15 మెంబర్స్నే తీసుకుంటా, నాట్ మోర్ దెన్ ఒక్క పర్సన్ కూడా ఎక్కువ తీసుకోను. సో ఆల్రెడీ 6 మెంబర్స్ జాయిన్ అయ్యారు, ఫీజు కూడా పే చేశారు. సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, గో ఫర్ ఇట్. ఇఫ్ నాట్, ఇట్స్ అప్ టు యూ గైస్. సో ఇంతకుముందు ఎవరో డౌట్ అడగడానికి హ్యాండ్ రైజ్ చేశారు. కుడ్ యూ ప్లీజ్ ఆస్క్ యువర్ డౌట్? వాయిస్ కొంచెం చిన్నగా వస్తుందండి మీది. సందీప్, గో ఆన్. సందీప్ నువ్వు ఈరోజు వచ్చి నన్ను సందీప్ నువ్వు నన్ను కలిసావు కదా ఈరోజు వచ్చి? ఓకే, ఈరోజు ఒక పర్సన్ వచ్చాడు, తన పేరు కూడా సందీప్, ప్రవీణ్ ఏదో అన్నాడు. ఓకే వచ్చావా? సో సందీప్ నీ డౌట్ ఏంటన్నా? రికార్డింగ్ అది ఓకే అన్న, నేను లైవ్ తీసుకుంటాను. ఓకే, అంటే ఇప్పుడు నెట్వర్కింగ్ అన్న కదా, లైక్ నెట్వర్క్ కంటెక్స్టింగ్ అనేది ఇప్పుడు డిఫరెంట్ వస్తుందండి, లైక్ నెట్వర్కింగ్ వస్తుంది అది? లేదు నాన్న, నీకు చాలా సింపుల్గా చెప్తా చూడు నాన్న. నీకు నెట్వర్క్ స్కానింగ్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళాలంటే నీకు మ్యాక్ ఐపీ ఇప్పుడు ప్రోటోకాల్స్ ఎట్లా వర్క్ అవుతాయి అనేది తెలియాలి. దానికోసం మనకి బేసిక్ నెట్వర్క్ నాలెడ్జ్ ఉంటే చాలు, మొత్తం కంప్లీట్లీ హైటెక్ అవసరం లేదు. సో అది నేను నేర్పిస్తాను. ఓకే సందీప్. గాయస్ ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, మీరు భయపడాల్సింది ఏం ఉండదు నాన్న, అందరూ బిగినర్సే. యా కరణ్ అడుగు. రివర్స్ ఇంజనీరింగ్ కూడా హ్యాకింగ్ కిందకే వస్తుందా? యా ఆబ్వియస్లీ. నా బగ్ బౌంటీ గురించి ఒక చిన్న డౌట్. యా అడగొచ్చు, చెప్పండి అన్న. అన్మ్యూట్ చేసి మాట్లాడండి, ప్రాబ్లం లేదు. గురించి ఏంటంటే మెయిల్ చేసి తర్వాత బగ్ బౌంటీ చేయాలా, లేకపోతే బగ్ బౌంటీ చేశాక మెయిల్ చేయాలా? చూడన్న, ఇప్పుడు నువ్వు బగ్ బౌంటీలో ఇష్యూ ఫైండ్ అవుట్ చేయని మెయిల్ ఎట్లా చేస్తావు? అంటే పర్మిషన్ తీసుకోవాలి కదా, ఇలా డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు వాళ్ళు. నేను చెప్తా చూడన్నా. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇది ఒక నార్మల్ గూగుల్ కదా. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇది ఇచ్చాను నాన్న, ఓకేనా? నాకు ఇప్పుడు సో కంపెనీకి సంబంధించిన యూజర్ నేమ్స్ ఎక్కడెక్కడైతే లీక్ అవుతున్నాయి ఇక్కడ చూడండి. ఇది నువ్వు అనే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్, దాంట్లో భవానీ అనే ఒక అమ్మాయి ఉంది. ఇప్పుడు నాకు యూజర్ నేమ్ దొరికింది అక్కడ, ఓకేనా? సో ఇప్పుడు నేను ఇది వీళ్ళకి రిపోర్ట్ చేయొచ్చు. ఇది నేను వేరే అంటే బగ్ బౌంటీకి సంబంధించిన రిలేటెడ్ వెబ్సైట్స్లో నేను రిజిస్టర్ అయ్యి లేను, డైరెక్ట్గా నా సొంతంగా చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ముందు ఇది చేసేదానికంటే ముందు వీళ్ళకి ఒక మెయిల్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఆ మెయిల్లో పర్మిషన్ అడుగుతాం. వాళ్ళు స్టిల్ యాక్సెప్ట్ చేయకపోయినా, లైక్ వాళ్ళు దానికి రెస్పాన్స్ ఇవ్వకపోయినా ఒక 1 week తర్వాత మళ్ళీ పెట్టవచ్చు. పెట్టేసి ఈ థర్డ్ టైం అనేది మనం అటాక్ చేయొచ్చు. ఓకే, బట్ నేను ఎక్కడా కూడా ఇది లీగల్కి వాడట్లేదు, నేను జస్ట్ టెస్ట్ చేస్తున్నా. అండ్ దాంట్లో నాకు ఇది దొరికింది, మీరు సెక్యూర్ చేసుకుంటారు అనే ఒక గుడ్ ఇంటెంట్ తోటి నేను మీకు ఇది పంపిస్తున్నా, ప్లీజ్ సెక్యూర్ యువర్ అని పెడితే వాళ్ళు నీకు అప్రిషియేషన్ లెటర్స్ పంపిస్తారు. ఇట్ విల్ బి గుడ్. కానీ నువ్వు బగ్ బౌంటీ చేసేటప్పుడు ఇలా ఎక్కువగా చేయవు. ఓకే, ఎస్వి హ్యాక్ అని ఉంటుంది. ఓకే, ఇది ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ అయితే నీకు అక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయిన వేరే వేరే కంపెనీస్ ఉంటాయి.
దాంట్లో నీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు, నువ్వేం పర్మిషన్ అడగాల్సిన అవసరం ఉండదు అక్కడ, ఎవరికి లెటర్స్ రాయాల్సిన అవసరమూ ఉండదు. అర్థమైందా రేవన్? క్లియర్ అమ్మా? ఓకే సార్, అర్థమైంది, క్లియర్. కరణ్ నాన్న అంటే కోర్స్ గురించి కొంచెం అర్థం కాలేదు. కోర్స్ అంటే ఎట్లా అని, బగ్ బౌంటీయా? ఉంటుందా? బగ్ బౌంటీ మేము ఏదో డమ్మీస్ మీదనైతే నేర్పించాము, ఎథికల్ హ్యాకింగ్ డమ్మీస్ మీద క్రియేట్ చేస్తాం. ఓకే, డమ్మీస్లోనే చూపిస్తాం, ఎందుకంటే ఇది అనేది బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ సంబంధించింది కాబట్టి వీఆర్ నాట్ అలౌడ్ టు డూ దాట్. బట్ బగ్ బౌంటీ విషయంలో రియల్ వెబ్సైట్స్ తీసుకొని వాటి నుంచే చూపిస్తాం క్లియర్గా. ఓకే ఓకే, 30 to 40 ఎన్ని మంత్స్ అని? 1 month ఉంటుంది నాన్న. నువ్వు విత్ ఇన్ 3rd or 5th క్లాస్ నుంచి నీ రేవన్ మోస్ట్లీ 5th క్లాస్ నుంచి ఏదైతే బగ్ బౌంటీకి సంబంధించిన 5th క్లాస్ ఉంటుందో అక్కడి నుంచి నీ సొంతంగా బగ్ బౌంటీ చేయడం స్టార్ట్ చేయొచ్చు నువ్వు మోస్ట్లీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. యా, నో ఇష్యూస్. శివ సాయి గణేష్ అన్న, గేమ్ సెక్యూరిటీ అంటే ఏంటి గురించి నాన్న? సెక్యూరిటీ అంటే ప్రొటెక్షన్ అన్న, మళ్ళీ దాని గేమ్కి వెబ్సైట్స్కి డిఫరెంట్ ఏమి ఉండదు, అన్నిటికీ ఒకటే టైప్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. బట్ వాటిని హ్యాండిల్ చేసే థింగ్స్ అండ్ వాటిని మెయింటైన్ చేసే వేస్ డిఫరెంట్ ఉంటాయి అంతే. సెక్యూరిటీ అంటే ఒకటే, అది నీ డేటా అయినా నా డేటా అయినా ఒకటే తిరిగా ప్రొటెక్ట్ చేస్తాం, అది ప్రొటెక్ట్ చేయాలి కూడా. ఇంకెవరికి లేవా అండి డౌట్స్? దాట్స్ ఇట్. కరణ్, నువ్వు డౌట్ హ్యాండ్ రైజ్ చేస్తావు బట్ డౌట్ ఏం అడగట్లేదు, వాట్ ఈస్ దిస్? అన్న డిఫరెంట్ రోల్స్ ఉంటాయి కదా గైస్, ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, ఇఫ్ ఎవరికి లేకపోతే యూ కెన్. యా, పీడిఎఫ్ షేర్ చేస్తారా? ఏ పీడిఎఫ్? ఇందాక అది షేర్ చేయండి, మీరు కోర్సులో జాయిన్ అవుతే షేర్ చేస్తాను. ఆ కోర్సు ఎంత అని ట్రై చేయమా? చెప్పాను కదండి రేవన్ గారు. అంటే ఎగ్జిట్ అయ్యాను, సో నెట్వర్క్ ఇష్యూ వల్ల అలా. ఓకే, మీరు ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవాలంటే 20,000, సింగిల్ పేమెంట్ అయితే 17,700. యా, ఓకే.